హలో గైస్ ఎట్లున్నారు అందరూ. సో ఈ పర్టికులర్ వీడియోలో మనం క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్కి రిలేటెడ్ కాన్సెప్ట్స్, వెబ్సైట్లో ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఏ కాన్సెప్ట్స్ చాలా ఇంపార్టెంట్, ఎలాంటి మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేయాలి, వీటన్నిటి గురించి చాలా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్కి రిలేటెడ్ ఏం డౌట్స్ ఉన్నా, ఒకవేళ మీకు అసలు ఈ చాప్టర్ రాకపోయినా, క్లారిటీ లేకపోయినా నీకు మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది. అన్ని కాన్సెప్ట్స్ పైన గ్రిప్ ఉంటుంది, క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలో అర్థమవుతుంది. సో డెఫినెట్లీ వీడియో ఎండ్ వరకు చూడండి, మస్తు యూజ్ అవుతుంది మీకైతే. అండ్ విత్ దాట్ లెట్ స్టార్ట్ ద సెషన్. అండ్ ఒకవేళ మీరు వేరే సెషన్స్ మిస్ అవుతే, ఇప్పటి వరకు మనం ఆల్రెడీ కాంప్లెక్స్ నంబర్స్, మ్యాట్రైసెస్, ఇంకా ట్రిగ్నోమెట్రీ ఇవన్నీ కంప్లీట్ చేసినాం, డిమోరస్ థియరం కంప్లీట్ చేసినాం. ఈ చాప్టర్స్ అన్ని మన ఛానల్లో వీడియోస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. జస్ట్ గో త్రూ ఇట్. ప్రతి చాప్టర్ కంప్లీట్ థియరీ ప్లస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, అది కూడా లేటెస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లైక్ 2024, 23, 22లో లేటెస్ట్గా ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడో ఆ క్వశ్చన్స్ అయితే మనం డిస్కస్ చేస్తున్నాం. సో డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఛానల్, ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, సో దట్ యుల్ నాట్ మిస్ ఎనీ సెషన్ ఆర్ ఎనీ అప్డేట్ రిలేటెడ్ టు ఎబ్సెట్ ఎగ్జామినేషన్. అన్ని ఛానల్లో అయితే మీకు అవైలబుల్ ఉంటాయి. అండ్ అలాగే మన డిస్క్రిప్షన్లో ఈ సెషన్ పీడిఎఫ్, ఇంకా టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ ఛానల్. అందులో మనకి ఈ సెషన్ పీడిఎఫ్, ఇంకా ప్రతి చాప్టర్ అయిపోయిన తర్వాత వాటి పీవీఐక్యూస్, ఏమన్నా ఇంకా ఇంపార్టెంట్ రిసోర్సెస్ లైక్ మాక్ టెస్ట్ వెబ్సైట్స్ ఏమైనా ఉంటే అవి కూడా షేర్ చేస్తాం. అండ్ దాంతోపాటు మీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కాలేజ్ కౌన్సిలింగ్, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్కి ఇబ్బంది అవుతుంది ఇక్కడే. వాటి గురించి కూడా మొత్తం కంప్లీట్ గైడెన్స్ అయితే, వాటికి రిలేటెడ్ అప్డేట్స్ మొత్తం అన్ని మనకి ఆ ఛానల్లో అయితే అవైలబుల్ ఉంటాయి. సో డూ జాయిన్ దట్ ఛానల్. టెలిగ్రామ్ లింక్ అయితే నా డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో విత్ దాట్ లెట్ స్టార్ట్ ద సెషన్. లైక్ చేయడం మర్చిపోకండి. సో చలో గైస్, స్టార్ట్ చేద్దాం ఇంకా మనం ఈ సెషన్. అయితే ఈ పర్టికులర్ సెషన్లో మనం క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ గురించి డిస్కస్ చేద్దాం. మీకు మేబీ దీనిపైన క్వాడ్రాటిక్ అండ్ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ అని కనిపించచ్చు. ఇనిషియల్గా నేను ప్లాన్ చేసుకున్నప్పుడు ఈ రెండు ఒకేసారి కంప్లీట్ చేద్దాం అనుకున్నాం. బట్ వాట్ ఐ థాట్ ఇస్ లేటర్ మీకు మేబీ చాలా ఎక్కువ అయిపోతుంది సెషన్, అండ్ అందులో కొంచెం కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది. లైక్ క్వాడ్రాటిక్లో మనం ఫస్ట్ థియరీ అంతా కంప్లీట్ చేసి, ఆ తర్వాత క్వశ్చన్ సాల్వ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో చాప్టర్ అంటే స్టూడెంట్స్కి మేబీ అంత పేషెన్స్ ఉండకపోవచ్చు. సో అందుకే లేటర్ ఐ డిసైడెడ్ యాక్చువల్గా ఈ సెషన్ మొత్తం పీడిఎఫ్ చేసేటప్పుడు, పీపీటీ చేసేటప్పుడు 2 చాప్టర్స్ కలిసి చేసినాం మేము. ఓకే, కానీ లేటర్ అనుకున్నాం ఎందుకు రెండు ఒకేసారి చెప్పడం, మళ్ళీ కొంచెం మీకే ఇబ్బంది అవుతుంది. సో ఓన్లీ ఈ పర్టికులర్ సెషన్లో అయితే క్వాడ్రాటిక్ కవర్ చేద్దాం నీట్గా. ఓకే, ఆ తర్వాత మనం నెక్స్ట్ సెషన్లో థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ కూడా మొత్తం డీటెయిల్గా కవర్ చేద్దాం. అండ్ ట్రస్ట్ మీ, 2 ఈజీ చాప్టర్స్. ఓకే, అండ్ మరి సార్ ఇక్కడ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అని ఒక క్వశ్చన్ ఉంటే మాత్రం, ఇదిగో ఇక్కడ మనకి షిఫ్ట్ వైజ్ అనాలిసిస్ అయితే ఉంది. సో ప్రతి షిఫ్ట్లో చూసుకుంటే క్వాడ్రాటిక్ అండ్ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ రెండు కలిపి ఒక 3-4 క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్పెసిఫిక్గా క్వాడ్రాటిక్ నుంచి అయితే ఒక 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు పక్కా. ఓకే, 2 క్వశ్చన్స్ అయితే పక్కా వస్తాయి క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ నుంచి. అండ్ ఆ క్వశ్చన్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అని మీకు చూపిస్తాను. ఆ మోడల్స్ అని చూపిస్తే మీకే అర్థమైపోతుంది. సో అది ప్రాక్టీస్ చేస్తే అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ చాలా హై ఉంటాయి. ఓకే, సో 2 క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ట్రస్ట్ మీ, చాలా ఈజీ స్కోరింగ్ చాప్టర్ ఇది. జస్ట్ అసలు పెద్ద కాన్సెప్ట్స్ ఏం లేవు, హార్డ్లీ ఒక 3 కాన్సెప్ట్స్ ఉన్నాయి అంతే ఈ చాప్టర్లో. సో అందుకే అస్సలు ఈ చాప్టర్ అయితే మిస్ చేసుకోకండి. నార్మల్గా క్వశ్చన్స్ కూడా ఏవైతే మనకి అడుగుతున్నాడో వెబ్సైట్లో చూసుకుంటే లాస్ట్ ఇయర్ ఈజీ టు యావరేజ్ లెవెల్ మధ్యలోనే ఉన్నాయి. అంత డిఫికల్ట్గా లేదంటే చాలా లెంతీ క్యాలిక్యులేషన్స్ అలా ఏం లేవు. ఓకే, సో విత్ దాట్ లెట్ స్టార్ట్ ద సెషన్. సో ఫస్ట్ అయితే మనం క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ థియరీ గురించి డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత మనం పీవైక్యూస్ చేసేద్దాం అనమాట. థియరీ ఎక్కువ లేదు ఈ చాప్టర్లో. సో క్విక్గా మనం లెట్స్ గో త్రూ ద థియరీ అండ్ దెన్ మనం పీవైక్యూస్ చేసేద్దాం, డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో ఫస్ట్ అయితే ఇక్కడ చూసుకుంటే అసలు క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి సార్? ఏముంది సార్, ax² + bx + c ఈ ఫార్మాట్లో ఉంటే దాన్నే మనం క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అంటున్నాం. ఓకే, వేర్ ద డిగ్రీ ఆఫ్ దిస్ ఈక్వేషన్ ఇస్ 2, ax² + bx + c ని మనం క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అంటున్నాం. అదే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనుకోండి, బేసికలీ ఏం చేస్తారు, f(x) = 0 పెట్టుకుంటారు. అంటే ఇప్పుడు మీ ax² + bx + c = 0 అయినప్పుడు
దెన్ ఆ పర్టికులర్ ఎక్స్ప్రెషన్ అనేది ఏమవుతుంది బేసికలీ అంటే ఇట్స్ గోయింగ్ టు బి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనమాట. ఓకే, సో దీనికి రూట్స్ ఏముంటాయి సార్ అంటే దానికి ఒక ఫార్ములా ఉంది, ఆల్రెడీ మనం ఇది చిన్నప్పుడు నేర్చుకున్నాం 9th and 10th క్లాస్లో. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 ఇస్తే ఎక్స్ ఏమవుతుంది మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac/2a. దిస్ ఇస్ వాట్ యు ఆర్ గోయింగ్ టు గెట్. ఓకే, సో అగైన్ దీనికి మనకి డిఫరెంట్ వేస్ ఉంటాయి యూనో ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి, ఎక్స్ వాల్యూస్ కనుక్కోవడానికి. ఓకే, ఒకటి డైరెక్ట్గా ఈ ఫార్ములా యూజ్ చేయొచ్చు, ఇంకోటి ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అగైన్ మనం చిన్నప్పటి నుంచి చేసుకుంటూ వస్తున్నాం, ఆ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ మీరు అప్లై చేయొచ్చు అనమాట. సో వీటి నుంచి ఏంటంటే యూ కెన్ డిరైవ్ దిస్ 3 కండిషన్స్. ఇప్పుడు ఇదైతే ఉందో ఈ బి స్క్వేర్ మైనస్ 4ac అనే వాల్యూ, దాన్ని మనం డిస్క్రిమినేట్ అంటాం. ఓకే, డిస్క్రిమినేట్ అంటాం దాన్ని. ఓకే, సో దట్ ఈస్ బేసికలీ డినోటెడ్ బై డెల్టా. సో ఈ డెల్టా వాల్యూ ప్రకారం ఈ డెల్టా 0 ఉందా, గ్రేటర్ దెన్ 0 ఉందా, లెస్ దెన్ 0 ఉందా, దాన్ని బట్టి మీకు రూట్స్ యొక్క నేచర్ తెలుస్తుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ డెల్టా ఈక్వల్ టు 0 ఉందనుకోండి, అంటే బి స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్ టు 0 అనుకోండి. ఇన్ దాట్ కేస్ మీకు ఏదైతే ఈ ఈక్వేషన్ ఇచ్చిండో ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, దానికి ఈక్వల్ రూట్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి అది. ఓకే, ఇన్ఫాక్ట్ ఇది చాలా సింపుల్, మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. ఓకే, ఒకవేళ డెల్టా గ్రేటర్ దెన్ 0 ఉందనుకోండి, బి స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దెన్ 0 ఉందనుకోండి, పాజిటివ్ ఉందనుకోండి, ఇన్ దాట్ కేస్ మీకు రూట్స్ ఉంటాయి అండ్ దోస్ విల్ బి రియల్ డిస్టింక్ట్ రూట్స్. అంటే 2 రూట్స్ ఉంటాయి ఈ పర్టికులర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి, ఆ రెండు డిఫరెంట్ ఉంటాయి. సింపుల్ స్టఫ్, కొత్తగా ఏం లేదు. అండ్ లాస్ట్గా డెల్టా లెస్ దెన్ 0 ఉందనుకోండి, ఇన్ దాట్ కేస్ మనకి ఏంటంటే మనకి కాంప్లెక్స్ రూట్స్ వస్తాయి అనమాట. అంటే మనం కాంప్లెక్స్ నెంబర్స్లో డిస్కస్ చేసినాం a ప్లస్ ఐబి, ఆ ఫార్మాట్లో మీకైతే రూట్స్ వస్తాయి. అంతే సింపుల్, ఆల్రెడీ ఇదంతా మీరు 10th క్లాస్లో చదివిన సొల్లే, మళ్ళీ ఇక్కడ కూడా అదే మనం నేర్చుకుంటున్నాం. ఓకే, డిఫరెంట్ ఏం లేదు. దీని తర్వాత ఏంది అంటే దీనికి రిలేటెడ్ ఇప్పుడు మనం లెట్స్ సే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటే, alpha and beta are the roots of this equation, right? Alpha and beta are the roots of this equation. అప్పుడు ఇక్కడ మనకి 2 కండిషన్స్ గుర్తుపెట్టుకోండి. కండిషన్స్ అనొచ్చు, యూనో బేసికలీ రిజల్ట్స్ అనొచ్చు. దట్ సమ్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ దిస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇస్ మైనస్ బి బై ఏ, ఆల్ఫా ప్లస్ బీటా ఇస్ మైనస్ బి బై ఏ, అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ విచ్ ఇస్ ఆల్ఫా ఇంటూ బీటా, దట్ ఈస్ గివెన్ బై సి బై ఏ. Okay, so sum of the roots of the equation and product of the roots of this quadratic equation అనేది ఈ ఫార్ములా బట్టి ఉంటుంది. ఇన్ఫాక్ట్ మనం ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని ఇలా కూడా రిప్రజెంట్ చేయొచ్చు, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు 0. సో దిస్ ఇస్ బేసికలీ యువర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనమాట. ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని మీరు ఎలా రాయండి, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 ఈ ఫార్మాట్లో రాయండి. లేదంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని మీరు రూట్స్ టర్మ్స్లో కూడా రాసుకోవచ్చు ఇన్ దిస్ వే, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా. అంటే ఇక్కడ ఏం లేదు, ఇగో ఇప్పుడు బేసికలీ ఆల్ఫా ప్లస్ బీటాలో ప్లేస్లో మైనస్ బి బై ఏ, ఆల్ఫా ఇంటూ బీటా ప్లేస్లో సి బై ఏ సబ్స్టిట్యూట్ చేసిండ్రు అనుకోండి, మీకు బేసికలీ ఇదే వస్తుంది. ఓకే, అలా రాసే బదులు ఇలా కూడా రాయచ్చు అని చెప్తున్నా. ఓకే, సో అదనమాట సింపుల్ కాన్సెప్ట్. ఇది ఆల్రెడీ చాలా మంది గుర్తుంటుంది. అగైన్ జస్ట్ టు రీకలెక్ట్ ఆల్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనమాట. ఆ తర్వాత ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే ఈ పర్టికులర్ చాప్టర్లో 2 క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి కామన్ రూట్ ఉందనుకోండి, అప్పుడు ఏం చేయాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చిండు, ఏఎక్స్ స్క్వేర్ ఏ1 ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి1 ఎక్స్ ప్లస్ సి1 ఇస్ ఈక్వల్ టు 0. ఇంకోటి వచ్చేసి ఏ2 ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి2 ఎక్స్ ప్లస్ సి2 ఇస్ ఈక్వల్ టు 0 అని ఇచ్చిండు. ఇప్పుడు ఈ రెండింటికి ఒక కామన్ రూట్ ఉంది అని చెప్తున్నాడు. ఓకే, ఒకటే ఒక కామన్ రూట్ ఉంది. మరి అప్పుడు కండిషన్ ఏంటి అంటే దిస్ ఇస్ గోయింగ్ టు బి ద కండిషన్, C1 A2 minus C2 A1 whole square is equal to A1 B2 minus A2 B1 into B1 C2 minus B2 C1. అయితే దీని మీద క్వశ్చన్స్ అయితే ఫ్రేమ్ అవుతాయి. ఓకే, సో బేసికలీ ఎలా ఇస్తారంటే 2 క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇచ్చేసి వీటికి ఒక కామన్ రూట్ ఉంది అండ్ అప్పుడు ఏమవుతుందంటే ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఏదో ఒక కొఫిషియంట్ మనోడు అన్నోన్ పెడతాడు, అవి కనుక్కోమంటాడు. ఓకే, సో అక్కడ మనం ఈ కండిషన్ యూజ్ చేసుకోవాలి. సో మీరు ఈ ఫార్ములా యూజ్ చేసి ఈ క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. లేదా మీరు ఇంకొకలా ఎలా చేయొచ్చు అంటే మీరు కొఫిషియన్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ని సేమ్ పెట్టండి, దట్ ఈస్ సేమ్ పెట్టండి, లేదంటే 1 పెట్టుకోండి అబ్బా. ఓకే, ఇంకొక డిఫరెంట్ మెథడ్ ఏంటి అంటే ఇక్కడ రాస్తున్నాం, యూ మేక్ ద కొఫిషియన్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ 1 చేసేయండి. అది చేసిన తర్వాత ఏం చేస్తారంటే లెట్స్ సే ఇప్పుడు ఇది ఈక్వేషన్ నెంబర్ 1,
ఇది ఈక్వేషన్ నంబర్ 2 అనుకుంటే, ఆ తర్వాత ఆఫ్టర్ యూ హ్యావ్ డన్ దిస్ పార్ట్, ఆఫ్టర్ మీరు ఎక్స్ స్క్వేర్ కొఫిషియన్సీ ఈక్వేషన్ నంబర్ 1 అండ్ 2లో 1 చేసినప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే ఈక్వేషన్ నంబర్ 1 ఈక్వేషన్ నంబర్ 2తో సబ్ట్రాక్ట్ చేయండి, 1 - 2 చేయండి. దీని నుంచి మీకు ఏదైతే ఆ అన్నోన్ వాల్యూ అడుగుతున్నాడో అది మీరు ఈజీగా కనుక్కోవచ్చు అనమాట. మీ క్వశ్చన్స్ చూపిస్తాం, దాని నుంచి అయితే మీకు క్లారిటీ వస్తుంది. బట్ ఇది ఇంకొక వే, ఒకవేళ మీకు ఫార్ములా గుర్తు పెట్టుకోవాలి అని లేకపోతే మీరు ఈ మెథడ్లో కూడా చేసిన ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. సో పని చేద్దాం, ఒక సింపుల్ క్వశ్చన్ తీసుకుంటా ఇదే కాన్సెప్ట్ పైన, ఎందుకంటే ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడు ఎగ్జామ్లో. ఓకే, సో x² + 4ax + 3 = 0 ఇచ్చిండు, అండ్ ఇంకో ఈక్వేషన్ ఇచ్చింది, అబ్జర్వ్ చేయండి. 2x² + 3ax - 9 = 0. ఈ రెండింటికి ఒక కామన్ రూట్ ఉంది అంటున్నాడు. మనం ఏంటంటే ఇక్కడ ఏ కనుక్కోవాలి, వీ నీడ్ టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ఏ. సో ఏం చెప్పినా ఫస్ట్ నేను ఫార్ములా అప్లై చేయట్లేదు. సో ఇక్కడ ఏం చేద్దాం, ఫస్ట్ అయితే x² కొఫిషియన్స్ రెండు ఈక్వేషన్స్లో 1 చేయాలి. సో అప్పుడు ఏమవుతుంది, x² + 3/2ax - 9/2 = 0 వచ్చేస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఏం చేయడం, సింపుల్గా సబ్ట్రాక్ట్ చేసేయండి అంతే. సో x² ఇక్కడ సబ్ట్రాక్ట్ అయిపోయింది. ఆ తర్వాత 4ax - 3/2ax అంటే పని చేద్దాం, ax కామన్ తీసేసుకొని 4 - 3/2 అవుతుంది. ఇదేమొచ్చేసి 3 -(-) సో దీని నుంచి బేసికలీ మీకు ఏమవుతుందంటే అబ్జర్వ్ చేయండి, ఏమొస్తుంది, ax ఇంటూ, ఓకే, సో 4 - 3/2 అంటే 2 × 4 = 8, 8 - 3 5/2 ఇయడం, ప్లస్ ఇక్కడ వచ్చేసి మనకి సో సింపుల్గా సరే 5/2, ఆ తర్వాత 2 + 3 2 × 3 6, 6 + 9 15/2 = 0. సో దీని నుంచి మనకి 5ax -15 వస్తుంది. సో ax ఎంత అవుతుంది ఇక్కడ, -3. సో x ఎంత అవుతుంది ఇక్కడ, -3/a. ఓకే, సో దిస్ ఇస్ దట్ రూట్, ఏదైతే ఆ కామన్ రూట్ అన్నాడో ఇది ఆ కామన్ రూట్ అనమాట. x = -3/a. మనకి ఏ వాల్యూ కావాలి కదా, సో ఏం చేస్తారంటే x = 3/aని ఏదో ఒక ఈక్వేషన్లో, ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి లేదా ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి, మీ ఇష్టం. ఓకే, మనం కనుక్కోవాల్సింది ఏ వాల్యూ కనుక్కోవాలి. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, సో x² కాబట్టి 9/a², ఓకే, ప్లస్ 4 టైమ్స్ ఆఫ్ a ఇంటూ x ప్లేస్లో -3/a సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, అండ్ ఇది +3 = 0. సో ఏ క్యాన్సల్ అయిపోతుంది ఇక్కడ. సో 9/a², 4 × 3 = 12, -12 + 3 is -9. ఇక్కడ తీసుకుపోతే 9 వస్తుంది, 9 క్యాన్సల్ అయిపోయి నీకు a² = 1. సో a వాల్యూ is basically going to be +or-1 in this particular case. సో అలా మనం ఇక్కడ అన్నోన్ వాల్యూ కనుక్కోవచ్చు. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. ఈ మెథడ్ లేదు అనుకుంటే డైరెక్ట్గా ఈ మెథడ్ నుంచి సాల్వ్ చేయొచ్చు, అంటే ఈ ఫార్ములా యూజ్ చేసుకొని. మీరు బేసికలీ ఏంటంటే ఇక్కడ దీన్ని a1, దీన్ని b1, దీన్ని c1గా తీసుకోండి. a1 అంటే 1 ఇక్కడ, ఈ 4a అంటే b1, 3 అంటే c1, ఈ 2ని a2, ఈ 3aని b2, ఈ -9ని c2 అని తీసుకొని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసిండ్రు అనుకోండి, దాని నుంచి మీకు డైరెక్ట్గా ఏ వాల్యూ ఏంటో తెలిసిపోతుంది. దట్ ఈస్ వన్ మెథడ్. అలా చేయండి, లేదంటే ఈ పర్టికులర్ మెథడ్ అంటే ఫార్ములా యూజ్ చేయకుండా యూజువల్గా నార్మల్ ఈ ప్రొసీజర్ చేసుకుంటూ కూడా చేయొచ్చు అనమాట. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. సింపుల్ మెథడ్. సో దీని తర్వాత మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ రిజల్ట్స్ ఆర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేద్దాం. సో అందులో ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు మీకు f(x) = ax² + bx + c ఇచ్చిండు, అండ్ దీనికి మనోడు ఏం చెప్పిండంటే ఆల్ఫా అండ్ బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ అన్నాడు. అప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీకు 1/α అండ్ 1/β రూట్స్ ఉంటే, ఆల్ఫా బీటా రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ ఈ ఈక్వేషన్కి, ఓకే, దెన్ 1/α అండ్ 1/β ఆర్ గోయింగ్ టు బి రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ f(1/x) = 0. ఓకే, సో ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఇఫ్ 1/α అండ్ 1/β ఆర్ ద రూట్స్, దెన్ దాని ఈక్వేషన్ మీరు కనుక్కోవాలి అనుకుంటే సింపుల్గా మీరు xని 1/xతో రిప్లేస్ చేయండి. అలాగే లెట్ us suppose alpha plus k and beta plus k are going to be the roots of the equation. Then మీరు ఒకవేళ ఆ రూట్స్ తోటి ఓకే కొత్త ఈక్వేషన్ కనుక్కోవాలి అనుకుంటే సింపుల్గా ఈ ఏదైతే ఎగ్జిస్టింగ్ ఈక్వేషన్లో ఎక్స్ ప్లేస్లో మీరు x - kతో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు డైరెక్ట్గా ఈక్వేషన్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, సిమిలర్గా ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకవేళ క్లారిటీ లేకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఇప్పుడు ఒక ఈక్వేషన్ తీసుకుందాం, f(x) = x², ఓకే,
minus 4x x square minus of 5x plus 6 అని తీసుకుందాం అబ్బా. ఓకే, సో దీనికి రూట్స్ ఏమవుతాయి? ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2 అండ్ బీటా ఈజ్ ఈక్వల్ టు లెట్స్ సపోజ్ 3 ఉంది అనుకుందాం. ఓకే, సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2 అండ్ బీటా ఇస్ 3 ఆర్ గోయింగ్ టు బి ద రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే నాకు ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1/2 అండ్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1/2 రూట్స్ తోటి ఈక్వేషన్ ఫామ్ చేయాలి అనుకుంటే వన్ వే మీకు తెలుసు, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ సమ్ ఆఫ్ ద రూట్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ అలా చేయొచ్చు. ఇంకో వే ఏంటి అంటే ఇందులో ఈ ఎక్స్ ప్లేస్లో మీరు ఏం చేస్తారు, ఎక్స్ని 1/x తో రిప్లేస్ చేస్తే ఏదైతే మీకు ఆ ఈక్వేషన్ వస్తుందో, ఓకే, విచ్ ఇస్ 1/x² మైనస్ 5/x ప్లస్ 6 ఇస్ ఈక్వల్ టు 0, దీన్ని మీరు కొంచెం సింప్లిఫై చేసి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్మాట్లో రాసుకోవాలి. బట్ ఏదైతే మీకు ఆ రిజల్టింగ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుందో దట్ ఈస్ గోయింగ్ టు బి ద రిజల్ట్. సిమిలర్గా ఒకవేళ లెట్స్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2 + 3, బీటా ఈజ్ ఈక్వల్ టు 3 + 3 ఇచ్చిండు అనుకో రూట్స్. ఇన్ దాట్ కేస్ ఇఫ్ ఐ వాంట్ టు ఫిగర్ అవుట్ వాట్ ఈస్ మై ఒరిజినల్ ఈక్వేషన్ గోయింగ్ టు బి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ గోయింగ్ టు బి, ఇన్ దాట్ కేస్ ఏం చేస్తా అంటే సింపుల్గా ఎక్స్ని నేను x-3తో రిప్లేస్ చేస్తే ఈ ఈక్వేషన్లో నాకు డైరెక్ట్గా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఈ కేసులో అయితే జస్ట్ టు గివ్ యూ అన్ ఎగ్జామ్లో డిఫరెంట్ ఫ్రేమ్ చేయొచ్చు క్వశ్చన్, ఓకే, బట్ కాన్సెప్ట్ అయితే ఇలా అప్లై చేయాలి. ఓకే, సో సిమిలర్గా లెట్స్ సే ఒకవేళ రూట్స్ మైనస్ ఆల్ఫా మైనస్ బీటా ఇస్తే మీరు సింపుల్గా ఒరిజినల్ ఈక్వేషన్లో ఎక్స్ని -x తో రిప్లేస్ చేస్తే ఏదైతే ఈక్వేషన్ వస్తుందో ఆ ఈక్వేషన్కి దీస్ ఆర్ గోయింగ్ టు బి ద రూట్స్ అనమాట. సిమిలర్గా ఇఫ్ యూ టేక్ k alpha and k beta as the roots, and in that case the quadratic equation is going to be given by this particular equation anamata, f of alpha into x by k is equal to 0. Okay, so I hope this is clear for everyone. సో ఇదనమాట ఇంకొక కాన్సెప్ట్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ లో, వేర్ మనకి ఆల్రెడీ ఒక ఈక్వేషన్ ఇచ్చేసి దానికి రూట్స్ ఇచ్చేసి ఆ రూట్స్కి మనం రెసిప్రోకల్ తీసుకోవడం, లేదంటే దాన్ని సంథింగ్తో యాడ్ చేయడం, లేదా సబ్ట్రాక్ట్ చేయడం, లేదా దాన్ని నెగిటివ్ తీసుకోవడం, లేదా దాన్ని మల్టిప్లై చేయడం ఇంకో నంబర్ తోటి, అలా రూట్స్ని మనం మారుస్తున్నప్పుడు రూట్స్ చుట్టూ మనం డిఫరెంట్ ఆపరేషన్స్ యూజ్ చేసి ఒక నంబర్ని యాడ్ చేయడం, సబ్ట్రాక్ట్ చేయడం, మల్టిప్లై డివైడ్ చేయడం, నెగిటివ్ చేయడం, ఇలా చేసినప్పుడు ఏదైతే కరస్పాండింగ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంటుందో అది ఎలా చేంజ్ అవుతుంది అనేది ఈ పర్టిక్యులర్ కాన్సెప్ట్ అనమాట. ఓకే, సో దీనికి రిలేటెడ్ క్వశ్చన్స్ చూపిస్తాను, మీకు క్లారిటీ వస్తుంది. బట్ ఐ హోప్ దిస్ కాన్సెప్ట్ ఇస్ క్లియర్ ఫర్ యూ. ఓకే, సో ఇదనమాట. సో దీనికి రిలేటెడ్ మనం క్వశ్చన్స్ చూద్దాం. దీనికన్నా ముందు ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉందబ్బా, ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే వీటికి రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే ఫ్రేమ్ అవుతున్నాయి. 24లో చూసినా, 23లో చూసినా, 22లో కూడా చూసిన, బోత్ తెలంగాణ అండ్ ఏపీలో. సో చాలా ఈజీ, ఒక్కసారి మీకు ఈ ఐడియా, ఈ లాజిక్ అర్థమవుతే మీకు ఇందులో ఎలాంటి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసినా మీరైతే ఉత్కారేస్తారనమాట. ఓకే, సో ఫస్ట్ ఏంటి అంటే సింపుల్ సార్, ఏం లేదు, ax² + bx + c is equal to 0 ఇచ్చిండు. ఓకే, అండ్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ ఇచ్చిండు. ఓకే, దెన్ మనోడు ఏమంటున్నాడంటే ఇఫ్ x is lying between alpha and beta, then ax² + bx + c and this a which is the coefficient of x², ఈ రెండింటికి ఆపోజిట్ సైన్స్ ఉంటాయి అని చెప్తున్నాడు. ఇది ఎలా తెలుస్తుంది సార్ మనకి అంటే, ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ax² + bx + c is equal to let's say f of x. ఇది ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే దిస్ ఇస్ గోయింగ్ టు రిప్రజెంట్ ఎ పారాబోలా. ఇదొక పారాబోలా రిప్రజెంట్ చేస్తుంది. మీరు ఐడియా ఉండొచ్చు, మీరు ఐపీ చదివినరు కాబట్టి, బోర్డ్ ఎగ్జామ్ చదివినరు కాబట్టి మీకు తెలుసు ఆల్రెడీ. ఒకవేళ తెలియకపోతే డోంట్ వరీ, మనం జామెట్రీ డిస్కస్ చేసినప్పుడు దీని గురించి ఇంకా ఇన్ డెప్త్ వెళ్దాం. బట్ ఇక్కడికైతే ఏం గుర్తుపెట్టుకోండి అంటే ఒక y is equal to ax² + bx + c అనే ఒక ఈక్వేషన్ ఒక పారాబోలాని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, సో మరి ఎలాంటి పారాబోలా సార్ అంటే దాని యొక్క ఏదైతే ఆ షేప్ ఉంటుందో ఇలా ఉంటుంది, ఇలా ఉండొచ్చు లేదా ఇలా ఉండొచ్చు. ఓకే, అప్ సైడ్ అప్వర్డ్ ఇట్లా ఓపెన్ ఉండొచ్చు, లేదా డౌన్వర్డ్ ఇట్లా ఓపెన్ ఉండొచ్చు. సో ఈ పారాబోలాని రిప్రజెంట్ చేస్తుంది. సో అదే లాజిక్ తోటి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆల్రెడీ డ్రా చేసి పెట్టినా నేను. సో ax² + bx + c is equal to y. ఓకే, అండ్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ ద రూట్స్. సో ఇది x యాక్సిస్ y యాక్సిస్ అనుకుంటే ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ ఇలా రావచ్చు. వెన్ a is greater than 0 మనకి షేప్ ఏదైతే ఉందో ఇలా వస్తుంది.
ఆ పారాబోలిక్ కర్వ్ అనమాట. అదే ఏ లెస్ దెన్ 0 ఉంటే ఆ పారాబోలిక్ కర్వ్ యొక్క షేప్ ఇలా ఉంటుంది, డౌన్వర్డ్ ఉంటుంది. ఓకే, నా ఇక్కడ చూడండి, ఎక్కడైతే ఈ పారాబోలా ఎక్స్ యాక్సెస్ ని కట్ చేస్తుందో అక్కడే మనకి రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ ఉంటాయి. దట్ ఈస్ హియర్ అండ్ హియర్. దిస్ ఇస్ ఆల్ఫా అండ్ దిస్ ఇస్ బీటా. ఇగో ఇక్కడ ఆల్ఫా అండ్ ఇక్కడ బీటా అనుకుంటున్నాం మనం. ఓకే, సో మనోడు ఏమంటున్నాడంటే ఒకవేళ ఒకవేళ నీ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఆల్ఫా అండ్ బీటా మధ్యలో ఉందనుకో, అప్పుడు ఏమవుతుందంటే నీ ఏదైతే ఈ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఎంటైర్ ఎక్స్ప్రెషన్ వాల్యూ ఉంటుందో అండ్ నీ కొఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఏ ఉంటుందో అది ఆపోజిట్ సైన్స్ ఉంటాయి. అండ్ దట్ ఆల్సో మేక్స్ సెన్స్. ఇన్ఫాక్ట్ డయాగ్రామ్ చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి, నేను ఆల్ఫా అండ్ బీటా మధ్యలో ఒక సర్టెన్ ఎక్స్ వాల్యూ తీసుకున్నాం. ఇంకో అబ్జర్వ్ చేయండి, ఒక సర్టెన్ ఎక్స్ వాల్యూ తీసుకున్నాం. ఇక్కడ ఈ సర్టెన్ ఎక్స్ వాల్యూ దగ్గర వై వాల్యూ ఏమవుతుంది చూడండి, నెగిటివ్ అవుతుంది. వై అంటే ఏం లేదు, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సీనే. సో వై నెగిటివ్ అవుతుంది అండ్ ఏ ఏమో పాజిటివ్ ఉంది పర్టికులర్ కేసులో. సో అదే చెప్తున్నాడు ఇక్కడ. అగైన్ ఈ కేసులో కూడా అంతే, ఈ పారాబోలాకి మాత్రమే కాదు, ఒకవేళ ఏ లెస్ దెన్ 0 తీసుకున్నారు అనుకోండి అండ్ ఇఫ్ యూ టేక్ ఎ వాల్యూ ఆఫ్ ఎక్స్ బిట్వీన్ ఆల్ఫా అండ్ బీటా, అబ్జర్వ్ చేయండి, ఎట్ దిస్ వాల్యూ ఆఫ్ ఎక్స్ యువర్ వై వాల్యూ ఇస్ పాజిటివ్. అగైన్ రెండింటికి ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ కండిషన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఒకవేళ ఒక సర్టెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి రూట్స్ ఉన్నాయి ఆల్ఫా అండ్ బీటా అని, దెన్ ఆల్ఫా అండ్ బీటా మధ్యలో ఒక సర్టెన్ వాల్యూ ఆఫ్ ఎక్స్ తీసుకుంటే ఇన్ దాట్ కేస్ ఏమవుతుంది అంటే ఈ కొఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అండ్ ఈ ఎంటైర్ ఎక్స్ప్రెషన్ రెండింటికి డిఫరెంట్ సైన్స్ ఉంటాయి, ఆపోజిట్ సైన్ ఉంటుంది అనమాట. దట్ ఈస్ ద ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ ఏంటి సార్ అంటే, ఒకవేళ ఎక్స్ లెస్ దెన్ ఆల్ఫా ఆర్ ఎక్స్ గ్రేటర్ దెన్ బీటా ఉందనుకోండి, ఇన్ దాట్ కేస్ అంటే ఒకవేళ మీరు ఇటు సైడ్ కన్సిడర్ చేయండి, ఎక్స్ లెస్ దెన్ ఆల్ఫా కన్సిడర్ చేయండి, లేదా లెట్స్ సే ఎక్స్ గ్రేటర్ దెన్ బీటా కన్సిడర్ చేయండి. ఈ రెండు కేసెస్లో అబ్జర్వ్ చేయండి, ఎక్స్ లెస్ దెన్ ఆల్ఫా అప్పుడు ఎక్స్ లెస్ దెన్ ఆల్ఫా అంటే ఒక గిడ తీసుకున్నాను నేను. ఇక్కడ తీసుకున్నప్పుడు అబ్జర్వ్ చేయి, ఎక్స్ వాల్యూ ఈ సర్టెన్ పాయింట్ ఎక్స్ దగ్గర వై వాల్యూ పాజిటివ్ ఉంది. సో వై అంటే ఇది పాజిటివే, ఇది పాజిటివే. ఒకవేళ ఎక్స్ గ్రేటర్ దెన్ బీటా తీసుకున్నా, లెట్ సపోజ్ ఇక్కడ తీసుకున్నా అనుకోండి ఎక్స్. ఓకే, లెట్ సపోజ్ ఇక్కడ తీసుకున్నా నేను ఎక్స్. ఓకే, సో ఈడ నాకేమవుతుంది, ఇక్కడ లెట్స్ సే వై వాల్యూ సమ్వేర్ ఇక్కడ వస్తుంది, దట్ ఈస్ పాజిటివ్. అగైన్ అబ్జర్వ్ చేయండి, ద వై ఈజ్ అగైన్ గోయింగ్ టు బి పాజిటివ్ ఇన్ దిస్ కేస్. సో మనోడు అదే చెప్తున్నాడు, అగైన్ ఈ క్రైటీరియా కూడా అదే వస్తుంది మీకు కండిషన్. సో మనోడు ఏమంటున్నాడు అంటే, అదే ఒకవేళ మీరు ఎక్స్ వాల్యూ లెస్ దెన్ ఆల్ఫా ఆర్ గ్రేటర్ దెన్ బీటా అంటే ఆ ఆల్ఫా బీటా రేంజ్లో కాకుండా బయట ఎక్కడ తీసుకున్నా నీ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సికి సంబంధించిన వాల్యూ అండ్ కొఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్కి సంబంధించిన వాల్యూకి రెండింటికి సేమ్ సైన్స్ ఉంటాయి. ఇస్ వాట్ ఈస్ దిస్ కాన్సెప్ట్ అబౌట్. ఓకే, వీటి అప్లికేషన్స్ ఉంటాయి. ఇవన్నీ ఎందుకు నేర్చుకుంటున్నాం సార్ అంటే, మీకు క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది, వీటికి అప్లికేషన్ ఉంటుంది. ఓకే, బట్ ఇక్కడైతే మీరు ఇది, ఐ హోప్ దిస్ కాన్సెప్ట్ ఇస్ క్లియర్. మీకు అప్లికేషన్ చూపిస్తా, క్వశ్చన్లో ఎలా అడుగుతున్నాడో ఎలా ఫ్రేమ్ చేస్తున్నాడో చూపిస్తా. బట్ ఇదైతే మీకు గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోవడం కూడా అంటే ఐ వుడ్ సే దిస్ ఇస్ వెరీ లాజికల్. అంటే మీకు ఒక్కసారి డయాగ్రామ్ అంటే మీకు ఒక్కసారి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు వై అనేది ఒక పారాబోలా రిప్రజెంట్ చేస్తుంది అండ్ అది ఇగో ఈ షేప్లో ఉంటుంది లేదా ఈ షేప్లో ఉంటుంది డిపెండింగ్ అపాన్ ద వాల్యూ ఆఫ్ ఏ. ఇది మీకు ఐడియా ఉంటే రెస్ట్ ఆఫ్ ద కాన్సెప్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పని కూడా లేదు. ద రెస్ట్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఇస్ జస్ట్ బేస్డ్ ఆన్ ద కండిషన్స్ గివెన్. ఆ కండిషన్ బట్టి నీకు ఏదైతే రిజల్ట్ వస్తుందో ఆ రిజల్ట్ నువ్వు ఫ్రేమ్ చేసుకుంటున్నావు అంతే. ఓకే, సో నేను చూపిస్తాం దిస్ గోయింగ్ ఫార్వర్డ్, యుల్ సీ ద అప్లికేషన్ ఆఫ్ దిస్, బట్ ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. అలాగే ఇంకోటి ఏం గుర్తుపెట్టుకుంటారంటే, if ax square plus bx plus c and a have same sign for all x belonging to real numbers, ఇందాక కేసులో ఏంటి, ఆల్ఫా అండ్ బీటా అని ఒక రూట్స్ తీసేసుకున్న తర్వాత ఆల్ఫా బీటా ఆ రూట్స్ మధ్యలో ఉంటే ఆపోజిట్ సైన్ అని, ఆ రూట్స్ మధ్యలో కాకుండా బయటికి ఉంటే సేమ్ సైన్ ఉంటుంది అనుకున్నాం. అలా కాకుండా లెట్ us సే నువ్వు ఏ ఎక్స్ వాల్యూ తీసుకున్నా, ఎక్స్లో ఎక్స్ ఏ రియల్ నెంబర్ పెట్టినా ఒకవేళ ఈ రెండింటికి సేమ్ సైన్ ఉందనుకోండి, ఇన్ దాట్ కేస్ గుర్తుపెట్టుకోండి, మీకు ఏదైతే రూట్స్ వస్తున్నాయో ఆ పర్టికులర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి, దోస్ రూట్స్ ఆర్ గోయింగ్ టు బి కాంప్లెక్స్ రూట్స్. ఎలా చెప్తాం సార్ ఇక్కడ అంటే చాలా సింపుల్. నేను ఏం చేస్తా అంటే సింపుల్గా మీకు ఒక ఎక్స్ యాక్సిస్ డ్రా చేస్తున్నా. ఓకే, వై యాక్సిస్ ఏం అక్కర్లేదు దీనికి. సో ఎక్స్ యాక్సిస్ డ్రా చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్ సపోజ్ నేను ఇలా ఒక పారాబోలా డ్రా చేస్తాను.
ఓకే, ఇలా ఒక పారాబోలా డ్రా చేసినాం. ఒక పని చేద్దాం, ఇలా ఒక పారాబోలా డ్రా చేసినాం. ఇక్కడ అబ్జర్వ్ చేయండి మీరు, అండ్ అగైన్ ఇక్కడ ఏ గ్రేటర్ దెన్ 0 తీసుకున్నాను. ఓకే, ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ 0 మనకి ఈ టైప్ ఆఫ్ కర్వ్ వస్తుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి మీరు ఏ ఎక్స్ వాల్యూ తీసుకున్నా, ఎక్కడ తీసుకున్న ఎక్స్ వాల్యూ, ఎక్స్ బిలాంగింగ్ టు ఎనీ రియల్ నంబర్ మీరు తీసుకున్నా, the value of y is always positive. See, if you take x here, the value of y is somewhere here. అంటే ఇక్కడ నేను y యాక్సిస్ తీసుకోలేదు కానీ మీకైతే ఒక క్లారిటీ వచ్చేసి ఉంటుంది కదా. లెట్ సపోజ్ ఇట్లా y యాక్సిస్ లో తీసుకున్నా అనుకో, ఇక అబ్జర్వ్ చేయండి the value of y is positive here. సేమ్ ఇక్కడ తీసుకున్న వాల్యూ ఆఫ్ y పాజిటివ్, ఇగో గీడ తీసుకున్న వాల్యూ ఆఫ్ y పాజిటివ్, ఇగో గీడేడో తీసుకున్న వాల్యూ ఆఫ్ y పాజిటివ్. మీరు ఎక్స్ ఎక్కడ కన్సిడర్ చేసిన ఈ రియల్ లైన్లో, ఈ ఎక్స్ యాక్సిస్లో మీకు ఖచ్చితంగా y వాల్యూ పాజిటివ్ వస్తుంది. సో వాట్ ఈస్ దిస్ ఇండికేటింగ్ అంటే, ఒకవేళ ఏఎక్స్ అగైన్ అబ్జర్వ్ చేయండి y is always positive, అంటే ax square plus bx plus c is always positive and a is also positive. ఇది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది అంటే, when this particular parabola is not cutting your x axis. ఇది x axis, ఇది y axis కదా. ఈ పారాబోలా ని x axis ని కట్ అవ్వట్లేదు. కట్ అవ్వనప్పుడే ఈ కండిషన్ పాసిబుల్ అవుతుంది. కట్ అవ్వట్లేదు అంటే సింపుల్ గా లాజిక్ ఏంటి, రియల్ రూట్స్ లేవని. మనం ఆల్రెడీ ఇది 10th క్లాస్లో నేర్చుకుని ఉంటాం, 11th లో కూడా నేర్చుకుని ఉంటాం. దాట్ ఎప్పుడైనా ఒక సర్టైన్ ఈక్వేషన్ ఈ రూట్స్ వస్తున్నాయి, ఒక రూట్స్ ఉన్నాయి అంటే అంటే అర్థం ఏంటి, గ్రాఫికలీ ఆ ఏదైతే ఆ ఈక్వేషన్ కి సంబంధించిన కర్వ్ ఉందో ఆ ఎక్స్ వాల్యూ దగ్గర ఆ ఎక్స్ యాక్సిస్ ని కట్ చేస్తుందని అర్థం, అంతేనా. సో కట్ చేయట్లేదు అంటే సింపుల్ గా అర్థం ఏంటి, అసలు ఆ ఈక్వేషన్ కి రూట్సే లేవని, ఆ ఈక్వేషన్ కి కాంప్లెక్స్ రూట్స్ ఉన్నాయని. అండ్ దిస్ ఇస్ దట్ క్రైటీరియా. ద సేమ్ గోస్ ఫర్ ఏ లెస్ దెన్ 0. ఏ లెస్ దెన్ 0 తీసుకుంటే ఏముంటుంది భయ, ఏముంది సార్, ఇగో ఇట్లా వస్తుంది కర్వ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకున్నా కూడా నీకు అదే క్రైటీరియా. ఇక్కడ ఏమవుతుంది, వై ఏ మీరు ఏ ఎక్స్ వాల్యూ కన్సిడర్ చేసినా y is always going to be negative in this case. సో అగైన్ రెండింటికి సేమ్ సైన్ ఉంది. సో దిస్ ఇస్ ద క్రైటీరియా అనమాట. సో గుర్తుపెట్టుకోండి మీరు, ఓకే, లాజికల్ గా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఒక సర్టైన్ ఈక్వేషన్ కి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి రూట్స్ వస్తున్నాయి అంటే, ఆ రూట్స్ యొక్క రేంజ్ మధ్యలో నువ్వు ఏ నంబర్ కన్సిడర్ చేసినా అప్పుడు ఏమవుతుంది, కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ నీ ఎక్స్ప్రెషన్ కి రెండు డిఫరెంట్ సైన్స్ ఉంటాయి. ఆ రేంజ్ బయట కన్సిడర్ చేస్తే ఈ రెండింటికి సేమ్ సైన్ ఉంటుంది. అసలు నీ ఈక్వేషన్ కి రూట్సే లేవు, కాంప్లెక్స్ రూట్స్ ఉన్నాయి అంటే అర్థం ఏంటి, నీ ఎక్స్ప్రెషన్ ఇంకా నీ కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ రెండు ఎప్పుడు సేమ్ సైన్ ఉంటాయి. అంటే ఇది పాజిటివ్ ఉంటే అది పాజిటివ్ ఉండాలి, అది నెగటివ్ ఉంటే ఇది కూడా నెగటివ్ ఉండాలి. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. సో దీనికి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని క్వశ్చన్స్ చూపిస్తా. సో డిటర్మైన్ ద సైన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఇచ్చిండు. సో దీని సైన్ ఏంటి అంటే, ఇది పాజిటివ్ ఉంటుందా నెగిటివ్ ఉంటుందా కనుక్కోమని చెప్తున్నాడు. ఇలాంటి క్వశ్చన్స్కి ఏం చేయాల్సిన పని లేదు. ఫస్ట్ ఏం చేస్తారు తెలుసా, డిస్క్రిమినేట్ కనుక్కోండి, విచ్ ఇస్ బీ స్క్వేర్ మైనస్ 4ac. సో 1 మైనస్ 4 మైనస్ 3. అబ్జర్వ్ చేయండి, ద డిస్క్రిమినేట్ ఇస్ లెస్ దెన్ 0. డిస్క్రిమినేట్ లెస్ దెన్ 0 అంటే అర్థం ఏంటి, దీనికి కాంప్లెక్స్ రూట్స్ ఉన్నాయి. ఈ ఈక్వేషన్కి కాంప్లెక్స్ రూట్స్ ఉన్నాయి. కాంప్లెక్స్ రూట్స్ ఎప్పుడు పాసిబుల్ అవుతాయి, ఇందాక చెప్పిన రెండు కండిషన్లు. ఒకటి కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, సారీ కండిషన్ ఏంటి, ఒక కండిషన్ ఏంటి కాంప్లెక్స్ రూట్స్ ఉండాలి అంటే, కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అండ్ కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అండ్ దట్ పర్టికులర్ ఎక్స్ప్రెషన్, లెట్స్ సే దీన్ని మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుందాం. ఓకే, ఈ పర్టికులర్ ఎక్స్ప్రెషన్ కి సేమ్ సైన్ ఉండాలి. అదేగా డిస్కస్ చేసిన ఇందాక, ఈ రెండింటికి సార్ మనకి సేమ్ సైన్ ఉండాలి. సో కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఏంటి, 1 పాజిటివ్ కదా. సో మరి కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ పాజిటివ్ అయితే ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 కూడా ఏమవ్వాలి, పాజిటివ్ అవ్వాలి సార్. సో వాట్ ఈస్ ద సైన్ ఆఫ్ దిస్ గోయింగ్ టు బి పాజిటివ్. సో అదే అనమాట, అంతే సింపుల్ ఈజీ క్వశ్చన్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6. సో దీనికి ద డిస్క్రిమినేట్ ఇస్ డెఫినెట్లీ గ్రేటర్ దెన్ 0. ఇన్ఫాక్ట్ దీనికి రూట్స్ వస్తాయి, ఆల్ఫా ఇస్ గోయింగ్ టు బి 2 అండ్ బీటా ఇస్ గోయింగ్ టు బి 3. సో ఈ కేసులో సైన్ డిసైడ్ చేయాలంటే ఏం చేస్తారు, ఏం లేదు సార్, ఒకవేళ నా ఎక్స్ 2 to 3 మధ్యలో ఉందనుకోండి, ఇన్ దాట్ కేస్ ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది. అరే అలా చెప్తారు సార్ అంటే, ఇందాకే డిస్కస్ చేసిన ఆ కండిషన్ ఏం చెప్పినా మీకు, నీ యొక్క రూట్స్ ఉంటే మీరు ఏ వాల్యూ ఆఫ్ ఎక్స్ అయినా రూట్స్ యొక్క రేంజ్ మధ్యలో తీసుకుంటే ఈ కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్
అండ్ ఈ ఎంటైర్ ఎక్స్ప్రెషన్కి డిఫరెంట్ సైన్ ఉంటుంది, ఆపోజిట్ సైన్ ఉంటుంది. సో ఇది పాజిటివ్ ఉంది, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇస్ పాజిటివ్. సో ఆటోమేటిక్గా ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ సి ఈస్ గోయింగ్ టు బికమ్ నెగిటివ్ ఇన్ దిస్ రేంజ్. అదే ఈ రేంజ్ కన్సిడర్ చేసిండు అనుకోండి, -∞ to 2 యూనియన్ 3 to ∞, అంటే 2 to 3 బయట ఆ రీజియన్లో ఏమవుతుంది, ఆటోమేటిక్గా యువర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 ఈస్ గోయింగ్ టు బి గ్రేటర్ దెన్ 0 ఇన్ దిస్ కేస్. ఎందుకంటే మళ్ళీ చెప్పిన ఇగో ఇదే కండిషన్, అగైన్ ఐ ట్రేస్ ఇట్ బ్యాక్ టు ద సేమ్ కండిషన్, ఆ రెండింటికి సేమ్ సైన్ ఉండాలి. సో ఆటోమేటిక్గా మనకి ఇది వచ్చేసింది. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. ఇది మనం దీని సైన్ డిసైడ్ చేయడానికి మనం క్యాలిక్యులస్లో యూనో మ్యాక్సిమం మినిమం కాన్సెప్ట్ కూడా యూజ్ చేయొచ్చు. బట్ ఇంకా క్యాలిక్యులస్ అవ్వలేదు కాబట్టి నేను ఆల్జీబ్రా సైడ్ నుంచే చెప్తున్నా. బట్ అగైన్ గైజ్ ఇది ఒక షార్ట్ కట్ మెథడే, అంటే ఆ క్యాలిక్యులేషన్ అంతా చేసే బదులు మీరు జస్ట్ ఆ ఈక్వేషన్ చూసి చెప్పేయచ్చు దీని సైన్ ఏముంటుంది అని. ఒక కైండ్ ఆఫ్ షార్ట్ కట్ మెథడ్ అనుకోవచ్చు ఇది. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. సో దీని తర్వాత నెక్స్ట్ వచ్చిన 2 కాన్సెప్ట్స్ ఏంటి అంటే, మనకి కొన్ని క్వశ్చన్స్ ఈ ఈక్వేషన్ ఏదైతే ఉందో, ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ సి, దీని యొక్క ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అంటే మ్యాక్సిమం వాల్యూ ఇంకా మినిమం వాల్యూ చుట్టూ ఫ్రేమ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో నువ్వు ఫస్ట్ తెలుసుకోవాలి మ్యాక్సిమం వాల్యూ ఎప్పుడు వస్తుంది, మినిమం వాల్యూ ఎప్పుడు వస్తుందని. సో ఇఫ్ a ఈజ్ లెస్ దెన్ 0, దెన్ నేను చెప్పిన మీకు దీని కర్వ్ యొక్క అంటే ఈ పారాబోలా ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది పారాబోలా. సో దీనికైతే మినిమం వాల్యూ ఉండదు, రైట్, బట్ దీనికి ఒక మ్యాక్సిమం వాల్యూ ఉంటుంది. ఇగో ఈ పాయింట్ దగ్గర ఒక మ్యాక్సిమం వాల్యూ ఉంటుంది. సో ఈ పాయింట్ దగ్గర ఈ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ఏమవుతాయి సార్ అంటే -b/2a, 4ac minus b square by 4. Okay, these are going to be the coordinates of this maximum point. So when a is less than 0 in this quadratic expression, if your coefficient of x square is less than 0, in that case మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఏం లేదు, ఆడ నీకు ఈ ఎక్స్ప్రెషన్కి మినిమం వాల్యూ ఉండదు, మ్యాక్సిమం వాల్యూ ఉంటుంది. అండ్ అది ఎలా కనుక్కుంటామంటే x ఈక్వల్ టు -b/2a దగ్గర ఉంటుంది, అండ్ దట్ ఈస్ గోయింగ్ టు బి దిస్ వాల్యూ. ఓకే, బట్ అదే ఒకవేళ మీరు a గ్రేటర్ దెన్ 0 తీసుకున్నారనుకోండి, అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ పాజిటివ్ తీసుకున్నారనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా ఇదిగో పారాబోలా కర్వ్ ఎలా ఉంటుంది, అదే షేప్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. సో ఇలా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏదైతే ఈ పాయింట్ ఉందో దీనికి మ్యాక్సిమా ఉండదు, కానీ దీనికి మినిమా ఉంటుంది. దిస్ ఇస్ ద మినిమం పాయింట్ కదా, దిస్ ఇస్ ద మినిమం వాల్యూ ద పారాబోలా కెన్ టేక్. సో ద మినిమం వాల్యూ ఏమవుతుంది ఇక్కడ, సో ఆ కోఆర్డినేట్స్ మనం కనుక్కోవాలి అంటే ఇట్స్ గోయింగ్ టు బి గివెన్ బై, అగైన్ ఎక్స్ వాల్యూ సేమ్ ఉంటుంది -b/2a, బట్ దిస్ వాల్యూ ఇస్ గోయింగ్ టు బి 4ac minus b square by 4a అనమాట. అది మినిమం వాల్యూ. సో డిపెండింగ్ అపాన్ ద షేప్ ఆఫ్ ద కర్వ్ నీకు తెలిసిపోతుంది ఆ ఎక్స్ప్రెషన్కి మినిమం ఉంటుందా మ్యాక్సిమం ఉంటుందా, అండ్ దాన్ని బట్టి నీకు ఆ వాల్యూ ఎలా కనుక్కోవాలో ఆల్రెడీ ఫార్ములా ఇచ్చేసాం. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. ఓకే, సో ఇలా అయితే మనం ఈ క్వశ్చన్ అయితే సాల్వ్ చేయొచ్చు. నేను చూపిస్తా దీనికి రిలేటెడ్ క్వశ్చన్స్, బట్ ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఇలా ఫ్రేమ్ అవ్వచ్చు అబ్బా, ఫైండ్ ద మ్యాక్సిమం ఆర్ మినిమం వాల్యూ ఆఫ్ దిస్ పర్టికులర్ 2 ఎక్స్ప్రెషన్స్ అని. ఓకే, సో ఎలా సాల్వ్ చేయొచ్చు సార్ ఈ క్వశ్చన్ అంటే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి, -5x స్క్వేర్ ప్లస్ 2x -7 ఇచ్చారు. ఓకే, సో ఈ పర్టికులర్ కేసులో మీకు మ్యాక్సిమా ఉంటుందా మినిమా ఉంటుందా ఎలా తెలుస్తుంది? వెల్, ఈ కేసులో మ్యాక్సిమా ఉంటుందా మినిమా ఉంటుందా ఎలా తెలుస్తుంది అంటే, అబ్జర్వ్ చేయండి, ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ నెగిటివ్ ఉంది, రైట్. సో నెగిటివ్ ఉంది అంటే ఆటోమేటిక్గా మీకు ఏమర్థం అయిపోవాలి, ఇందాక మనం డిస్కస్ చేసినాం. జస్ట్ గివ్ మీ అ మినిట్ గైస్. ఓకే, యా, సో అదనమాట మనకి మినిమం అండ్ మ్యాక్సిమం వాల్యూ. సో దీనికి రిలేటెడ్ క్వశ్చన్స్ మనం ఆల్రెడీ స్టార్ట్ చేసినాం. సో లెట్స్ డిస్కస్ అబౌట్ ఇట్. సో -5x స్క్వేర్ ప్లస్ 2x -7. ఓకే, సో ఇందులో మనకి ఫస్ట్ ఏం చేద్దాం సార్ ఇక్కడ అంటే, చెప్పిన ఇందాక ఏ నెగిటివ్ ఉంది భయ్యా, ఏ నెగిటివ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ మనకి ఏమొస్తుంది, మ్యాక్సిమం వాల్యూనే వస్తుంది కదా. ఏ నెగిటివ్ ఉన్నప్పుడు మనకి ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ వస్తుంది, ఎందుకంటే షేప్ ఇలా ఉంటుంది. సో మరి అది ఏం వాల్యూ సార్ అంటే, ఆల్రెడీ మనం తెలిసింది 4ac minus b square divided by ఇక్కడ చూడండి ఫార్ములా ఆల్రెడీ రాసుకున్నాం కదా, 4ac minus b square divided by 4. ఓకే, సో సింపుల్గా సబ్స్టిట్యూట్ ద వాల్యూస్ అంతే ఇక్కడ. ఓకే, సో వాట్ 4 ఇక్కడ మనకి a వచ్చేసి -5, ఓకే, c వచ్చేసి -7 and b square which is going to be in this case
2 square 4 divided by 4a అంటే 4 minus 20. So this is going to be your maximum value. Similarగా ఈ కేసులో ఏమవుతుంది, ఆటోమేటిక్గా you'll be getting a minimum value. అగైన్ సేమ్ ఫార్ములా అప్లై చేయండి, మినిమం వాల్యూకి మీకు ఆ వాల్యూ వచ్చేస్తుంది. సో దిస్ ఇస్ హౌ యూ కెన్ అప్లై దిస్ కాన్సెప్ట్ అనమాట. ఏదైతే మనం డిస్కస్ చేసినామో మాక్సిమం మినిమం వాల్యూ అనే కాన్సెప్ట్ ఇలా అప్లై చేయొచ్చు. ఓకే, సో దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకొక టైప్ ఆఫ్ క్వశ్చన్ ఉంది, ఫైండ్ ద మాక్సిమం వాల్యూ ఆఫ్ దిస్ ఫంక్షన్ అని. సో ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఎలా సాల్వ్ చేయాలి అంటే, ఆల్రెడీ ఐ థింక్ మీరు మీ ఐపీ బోర్డ్ ఎగ్జామ్కి చదువు ఉంటారు, 4 మార్క్ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో సింపుల్గా మీరు ఏం చేస్తారంటే y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 14x ప్లస్ 9 డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 3 అని తీసుకోండి. ఇలా y ఈజ్ ఈక్వల్ టు, ఆ తర్వాత క్రాస్ మల్టిప్లై చేసి మొత్తం ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ టర్మ్స్లో రాసుకోండి. ఓకే, సో ఎలా రాసుకుంటామంటే ఏం లేదు, ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై మైనస్ 1 ఓకే ప్లస్ ఎక్స్ ఇంటూ 2y మైనస్ 14 అవుతుంది, ప్లస్ ఇది వచ్చేసి 3y మైనస్ ఆఫ్ 9 వస్తుంది ఇలా. ఓకే, అండ్ దట్ ఈస్ ఈక్వల్ టు 0. నా మనోడు ఏం చెప్పిందంటే దిస్ ఇస్ ఓవర్ ఆల్ ద రియల్ నంబర్స్ దీని మ్యాక్సిమం వాల్యూ. సో ఇది డిఫైన్డ్ అయి ఉండాలి, రైట్? ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ డిఫైన్డ్ అయి ఉండాలి. సో ఈ పర్టికులర్ ఈక్వేషన్ డిఫైన్ అయి ఉండాలి అంటే దానికి రూట్స్ ఉండాలి అంటే డిస్క్రిమినేట్ షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో దీనికి డిస్క్రిమినేట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 పెడితే ఏమొస్తుంది మనకి, బీ స్క్వేర్ మైనస్ 4ac అంటే 2y మైనస్ 14 హోల్ స్క్వేర్ ఓకే మైనస్ 4ac అంటే 4 ఇంటూ y minus 1 c which is 3y minus 9 greater than or equal to 0 ఇలా తీసుకోవాలన్నమాట. ఓకే, సో దీని నుంచి మీరు కనుక్కోవాల్సిందల్లా y వాల్యూస్ కనుక్కోండి. మీకు y ఏమొస్తుంది, యూజువల్గా మనకి y బిలాంగింగ్ టు సర్టెన్ రేంజ్ వస్తుంది. సో ఇది అంటే దీని నుంచి మీకు ఏం అర్థమవుతుందంటే ఈ రేంజ్లో దిస్ ఇస్ గోయింగ్ టు గివ్ యూ ద మ్యాక్సిమం వాల్యూ, ఇది మీ మ్యాక్సిమం వాల్యూ అవుతుంది. y అంటే ఇదే కదా, y అంటే బేసికలీ ఈ ఎక్స్ప్రెషనే, అండ్ ఇదైతే ఉందో దాట్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ ద మినిమం వాల్యూ అంతే. సో దిస్ ఇస్ దట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఒకవేళ మీకు ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ వస్తే ఈ వేలో సాల్వ్ చేయండి, ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. సో దీని తర్వాత ఇంకొక టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటి అంటే, ఇట్లా మనకి ఇన్ఈక్వాలిటీ ఇస్తాడు, క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి దానికి ఇన్ఈక్వాలిటీ ఇస్తాడు, అది సాల్వ్ చేయమంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ ఇచ్చింది చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x మైనస్ 10 లెస్ దెన్ 0. సో దీన్ని మీరు ఎట్లా రాసుకోవచ్చు, మనకి 5 2s are 10 కాబట్టి ఏముంది సార్, మైనస్ 5x ప్లస్ 2x మైనస్ 10 లెస్ దెన్ 0 అని రాసుకుంటా. సో బేసికలీ మనకి x మైనస్ 5 అండ్ x ప్లస్ 2, సో x ప్లస్ 2 ఇంటూ x మైనస్ 5 లెస్ దెన్ 0 ఈ పర్టికులర్ ఇన్ఈక్వాలిటీ. దీని ఎట్లా రాసుకో చూడండి, మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 10x మైనస్ 16 గ్రేటర్ దెన్ 0 ఉంది. నేను పని చేద్దాం, ఎక్స్ మైనస్తో మల్టిప్లై చేద్దాం, ఎక్స్ స్క్వేర్ మైనస్ 10x ప్లస్ 16 అవుతుంది. అండ్ వెన్ యూఆర్ మల్టిప్లైయింగ్ విత్ ద నెగిటివ్ సైన్ అప్పుడు ఆటోమేటిక్గా ఇన్ఈక్వాలిటీ సైన్ చేంజ్ అవుతుంది, పాజిటివ్ అంటే నెగిటివ్, నెగిటివ్ అంటే పాజిటివ్. సో ఇక్కడ 8 2s are 16, సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 8x మైనస్ 2x ప్లస్ 16 లెస్ దెన్ 0. సో బేసికలీ మనకి ఇక్కడ ఏమొస్తుంది, ఎక్స్ మైనస్ 8 ఇంటూ ఎక్స్ మైనస్ 2 లెస్ దెన్ 0 వస్తుంది ఇక్కడ. ఓకే, సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నుంచి మీరు ఏం కనుక్కోవాలంటే ఎక్స్ వాల్యూస్ కనుక్కోవాలి. ఏ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ సాటిస్ఫై చేస్తాయి, ఎనీ వాల్యూ ఆఫ్ ఎక్స్ బిలాంగింగ్ టు మైనస్ 2,5 is going to satisfy this particular equation, right, particular inequality. Similarగా ఇక్కడ ఎలా ఉంటుందంటే x belonging to 2 to 8 any value between 2 to 8 ఈ inequality satisfy చేస్తుంది. And we need to find the values of x which will satisfy both the inequalities simultaneously. అంటే ఈ రెండిటి మధ్యలో మనం ఇంటర్సెక్షన్ తీసుకోవాలి. ఓకే, ఏవైతే వాల్యూస్ వచ్చినాయో ఎక్స్ వాల్యూస్, ఈ రెండింటి మధ్యలో కామన్ ఎక్స్ వాల్యూస్ ఏముంటాయి, సో మైనస్ 2 to 5 2 to 8 కాబట్టి ద కామన్ వాల్యూస్ ఆర్ 5 to 8, ఎక్స్ బిలాంగింగ్ టు 5 to 8, అండ్ దాట్ ఈస్ గోయింగ్ టు బి ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, సో సింపుల్ క్వశ్చన్, ఇలాంటి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తాడు. అండ్ ఇంకా దీని తర్వాత ఐ థింక్ ఇంకో టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇలా రూట్స్ ఇవ్వచ్చు. ఓకే, సో ఇలా రూట్స్ ఇచ్చినప్పుడు ఏంటి అంటే ఇందులో కొంచెం మనం ఏంటి అంటే ఒకటి ఆబ్వియస్ ఏంటి, ఇప్పుడు మనకి ఎప్పుడైనా రూట్ ఏ గ్రేటర్ దెన్ రూట్ బి అయితే ఆటోమేటిక్గా మనం ఏమంటాం, ఏ గ్రేటర్ దెన్ బి సార్ అని, అది ఆబ్వియస్ ఆబ్వియస్ ఏమంటారు దాని రిజల్ట్ ఇక్కడ నుంచి. ఓకే, సో ఒకటేం రాసుకుంటాం అంటే ఎక్స్ ప్లస్ 2 గ్రేటర్ దెన్ 8 మైనస్ ఎక్స్ స్క్వేర్ అని రాసేసుకొని దీన్ని సాల్వ్ చేస్తాం. సో ఎక్స్ స్క్వేర్ మనకి ప్లస్ ఎక్స్ మైనస్ 6 గ్రేటర్ దెన్ 0 వస్తుంది, అండ్ విల్ సాల్వ్ దిస్ ఇన్ఈక్వాలిటీ, దాని నుంచి ఎక్స్ వాల్యూస్ వస్తాయి. కానీ
ఇక్కడ మీరు ఏంటి అంటే ఇది దీంతో పాటు ఈ కండిషన్తో పాటు ఇంకో కండిషన్ ఏమై ఉండాలి. ఇప్పుడు ఈ ఎక్స్ ప్లస్ టూ స్క్వేర్ రూట్ లోపల ఉంది, ఎట్ మైనస్ ఎక్స్ స్క్వేర్ కూడా స్క్వేర్ రూట్ లోపల ఉంది. సో ఈ కండిషన్తో పాటు ఇంకో కండిషన్ ఏంటి అంటే ఎక్స్ ప్లస్ టూ షుడ్ బి డెఫినెట్లీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జీరో అండ్ 8 మైనస్ ఎక్స్ స్క్వేర్ షుడ్ ఆల్సో బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జీరో. అంతేనా? ఈ రెండు పాజిటివ్ ఉండాలి, అప్పుడే ఈ స్క్వేర్ రూట్స్ లోపల ఉన్నవి డిఫైన్ అవుతాయి, లేదంటే అసలు డిఫైనే అవ్వవు. సో ఇక్కడ నుంచి మనకి ఏమవుతుంది, ఎక్స్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు -2 అండ్ ఇక్కడ నుంచి ఎక్స్ స్క్వేర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 8. సో ఇక్కడ నుంచి మనకి ఏంటి 3 కండిషన్స్ వస్తున్నాయి, ఇదిగో 3 ఇన్ఈక్వాలిటీస్ వస్తాయి. సో దీని నుంచి ఒక సర్టెన్ ఎక్స్ వాల్యూ వస్తుంది, దీని నుంచి ఒక సర్టెన్ ఎక్స్ వాల్యూస్ వస్తాయి, దీని నుంచి సర్టెన్ ఎక్స్ వాల్యూస్ వస్తాయి. వీటన్నిటి మధ్యలో ఏదైతే కామన్ ఎక్స్ వాల్యూస్ ఉంటాయో, ద కామన్ ఎక్స్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో దాట్ ఈస్ గోయింగ్ టు బి ద సొల్యూషన్ ఫర్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. అంటే ఇలాగే వస్తాయని చెప్పట్లేదు, మీరు ఎప్పుడైనా ఇట్లా ఈ ఇన్ఈక్వాలిటీ సాల్వ్ చేస్తున్నప్పుడు మీరు ఏంటి అంటే ఎక్స్క్లూజివ్గా అన్ని కండిషన్స్ రాయాలి. ఒక కండిషన్ రాసి దాని నుంచి వచ్చే సొల్యూషన్ ఆన్సర్ అవ్వదు, ఫైనల్ ఆన్సర్. ఎందుకంటే ఇలాంటి కేసెస్లో ఏంటి అంటే మనం ప్రతి ఒక్క కండిషన్ చూడాలి. ఈ కేసులో స్క్వేర్ రూట్ ఉండే, సో ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే అసలు ఎక్స్ ప్లస్ టూ డిఫైన్ అవ్వాలి. ఎక్స్ ప్లస్ టూ డిఫైన్ అవ్వాలి అంటే అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ టూ డిఫైన్ అవ్వాలి అంటే ఈ కండిషన్ ఫస్టే రాసుకోవాలి. ఇన్ఫాక్ట్ నన్ను అడిగితే ఇది రాసే ముందు ఫస్ట్ ఇది రాసుకోవాలి. 8 మైనస్ ఎక్స్ స్క్వేర్ అండర్ రూట్ ఆఫ్ 8 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఫైన్ అవ్వాలి ఫస్ట్ అంటే ముందు ఇది రాయాలి. ఈ రెండు రాసిన తర్వాతనే మనకి ఈ కండిషన్ వస్తుంది అండ్ దాని నుంచి దిస్ ఇస్ వాట్ యూఆర్ గోయింగ్ టు గెట్. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. సో ఇదనమాట క్వశ్చన్. సో ఇంకా మనం పీవైక్యూ స్టార్ట్ చేద్దాం. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అంతే, కాన్సెప్ట్ ఇంతకన్నా ఏం లేదు. మీరు మొత్తం క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ బుక్ మొత్తం చదివినా అంటే చాప్టర్ మొత్తం చదివినా ఇవే ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఓకే, సో దీంతో పాటు నేను కొన్ని అడిషనల్ కాన్సెప్ట్స్ ఇస్తాను. మనకి ఇది బుక్లో మెన్షన్ చేయలేదు మన ఐపీ టెక్స్ట్ బుక్లో, కానీ వీటిపైన కొన్ని క్వశ్చన్స్ ఫ్రేమ్ అయినాయి. ఓకే, సో నేను వీటికి రిలేటెడ్ కొన్ని ఒక 3-4 ఇంపార్టెంట్ పాయింట్స్ ఇస్తాం. ఇది మీరు గుర్తుపెట్టుకోండి, గుర్తుపెట్టుకోవాల్సిన పని కూడా లేదు. ఇన్ఫాక్ట్ ఇది చాలా అంటే మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడే మీకు అర్థమైపోద్ది కండిషన్స్ ఎలా వస్తున్నాయి అని. ఓకే, సో ఇదేంటి అంటే దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ దిస్ కాన్సెప్ట్. ఏ కాన్సెప్ట్ సార్ అంటే ఇందాక డిస్కస్ చేసినాం కదా, అంటే ఇప్పుడు నీ ఎక్స్ వాల్యూ ఆల్ఫా టు బీటా, ఆల్ఫా బీటా మధ్యలో ఉందా, రూట్స్ మధ్యలో ఉందా, ఆ రూట్స్ యొక్క రేంజ్ బయట ఉందా. ఓకే, దాన్ని బట్టి మనకు తెలిసిపోయింది కదా ఏదైతే ఆ ఎక్స్ప్రెషన్ ఉంటుందో అది పాజిటివా నెగిటివా, దాని సైన్స్ ఎలా చేంజ్ అవుతాయి అవన్నీ మనం నేర్చుకున్నాం. దానికి ఒక ఎక్స్టెన్షనే ఈ పర్టిక్యులర్ కాన్సెప్ట్ వేర్ లొకేషన్ ఆఫ్ రూట్స్ ఓకే, ఏదైతే లొకేషన్ ఆఫ్ రూట్స్. ఓకే, సో ఈ లొకేషన్ ఆఫ్ రూట్స్ ప్రకారం ఇప్పుడు లెట్ సపోజ్ ఒక కండిషన్ తీసుకుందాం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c అని ఒక క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ తీసుకుంటున్నా అనమాట. ఓకే, నా లెట్ us సే ద ఫస్ట్ కండిషన్ మనోడు ఏమి ఇచ్చిందంటే కండిషన్ ఇఫ్ బోత్ ద రూట్స్, లెట్స్ సే దీనికి రెండు రూట్స్ ఆల్ఫా అండ్ బీటా అనుకుందాం అబ్బా. ఓకే, ఆల్ఫా అండ్ బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ దిస్ క్వాడ్రాటిక్ equation అనుకుందాం. సో కండిషన్ ఇఫ్ both the roots are less than k, where k is going to be a certain number, ఒక certain constant అనుకుందాం, ఒక certain real number అనుకుందాం. ఓకే, సో k కన్నా తక్కువ ఉన్నాయి రెండు రూట్స్, అప్పుడు కండిషన్ ఏంటి సార్, ఏ కండిషన్ తీసుకుంటాం. ఓకే, సో దీన్ని మీరు ఫస్ట్ డయాగ్రామ్ అర్థం చేసుకోండి. డయాగ్రామ్ అర్థం చేసుకుంటే మీకే క్లారిటీ వస్తుంది. సో ఫస్ట్ మనోడు ఏమనట్లేదు, సింపుల్గా ఒక డయాగ్రామ్ తీసుకుంటే చూడండి, మనకి పారాబోలా ఉంది భయ్య, ఇలా ఒక పారాబోలా ఉంది. ఓకే, అండ్ లెట్స్ ఒక ఎక్స్ యాక్సిస్ డ్రా చేసుకుందాం. ఎక్స్ యాక్సిస్ డ్రా చేసుకుంటే ఆల్ఫా బీటా కండిషన్స్ కూడా వచ్చేస్తాయి. ఓకే, ఇలా ఒకటి. ఓకే, సో ఇక్కడ మనకి ఆల్ఫా, ఇది ఆల్ఫా, ఇది వచ్చేసి మీ బీటా. ఓకే, అండ్ ఇది వచ్చేసి ఏమవుతుంది ఆటోమేటిక్గా, ఇది ఏదైతే ఉందో ఇది ఎక్కడ, ఇది మినిమం వాల్యూ కదా, సో -b/2a. ఓకే, అండ్ ఇది నేను ఈ పర్టికులర్ పారాబోలాకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, వేర్ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ 0, ఏ లెస్ దెన్ 0 కూడా ఇదే కండిషన్ గుర్తుపెట్టుకోండి. ఏ గ్రేటర్ దెన్ 0కి అప్లై చేస్తున్నా అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, బట్ ఏ లెస్ దెన్ 0కి కూడా మీకు ఇదే కండిషన్ వర్తిస్తుంది. ఓకే, సో ఏ గ్రేటర్ దెన్ 0కి ఇలా తీసుకున్నా. సో కే ఏమంటున్నాడు, ఇఫ్ బోత్ ద రూట్స్ ఆర్ లెస్ దెన్ కే, కే సమ్వేర్ ఇది ఉంది అండ్ బోత్ ద రూట్స్ ఆర్ లెస్ దెన్ కే, అలాంటప్పుడు
కండిషన్ ఏం రాసుకుంటాం ఇక్కడ నుంచి అంటే ద ఫస్ట్ కండిషన్ d greater than or equal to 0 అవ్వాలా. అఫ్ కోర్స్ ఎందుకు సార్ అంటే ఇగో ఫస్ట్ అయితే నీకు రూట్స్ ఉండాలి కదా. సో రూట్స్ ఉండాలంటే ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ డిస్క్రిమినేట్ షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. అది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ ఏంటి, ఏ టైమ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ కే వాల్యూ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా పాజిటివ్ ఉంటుంది. అంటే అబ్జర్వ్ చేయండి, ఇలా కొంచెం దీన్ని ఎక్స్టెండ్ చేద్దాం, ఈ పారాబోలాని కొంచెం ఇట్లా ఎక్స్టెండ్ చేద్దాం. ఇగో ఎఫ్ ఆఫ్ కే అంటే ఏం లేదు, ఈ కే వాల్యూ దగ్గర నీ వై వాల్యూ ఏంది, ఓకే, అండ్ ఏ గ్రేటర్ దెన్ 0. ఓకే, సో ఒకవేళ నువ్వు ఈ ఏ వాల్యూ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అండ్ ఈ వై వాల్యూ, ఓకే, వై వాల్యూ సమ్వేర్, ఇగో నేను ఇక్కడ వై యాక్సిస్ తీసుకుంటే ఇట్లా వస్తుంది నీకు. నేను ఇక్కడ వై యాక్సిస్ గీడ తీసుకున్నా అనుకో, లెట్ సపోజ్ గీడ తీసుకున్నా అనుకో, ఇగో నీ ఏదైతే ఇగో గీడ వస్తుంది వై వాల్యూ, దిస్ ఇస్ యువర్ ఎఫ్ ఆఫ్ కే అనుకుందాం, దిస్ ఇస్ యువర్ ఎఫ్ ఆఫ్ కే. ఈ రెండు మల్టిప్లై చేసినప్పుడు ఏదైతే సైన్ ఉంటుందో దట్ ఈస్ ఆల్వేస్ గోయింగ్ టు బి పాజిటివ్, ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ కే. అండ్ దట్ ఈస్ వెరీ క్లియర్, ఇది అబ్జర్వ్ చేయండి. ఇగో ఎఫ్ ఆఫ్ కే పాజిటివ్, ఏ ఈజ్ పాజిటివ్, సో ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ కే ఈజ్ పాజిటివ్. ఒకవేళ మీరు ఏ లెస్ దెన్ 0 అంటే ఈ టైప్ ఆఫ్ పారాబోలా తీసుకున్నా అక్కడ ఏమై ఉండేది అంటే ఎఫ్ ఆఫ్ కే నెగిటివ్ అయి ఉండేది, ఏ నెగిటివ్ అయి ఉండేది, ద ప్రోడక్ట్ ఆఫ్ బోత్ ఈస్ గోయింగ్ టు బి అగైన్ పాజిటివ్. సో అది సెకండ్ కండిషన్. ఓకే, అండ్ థర్డ్ కండిషన్ ఏంటి అంటే యువర్ కే వాల్యూ, ఈ కే వాల్యూ ఏదైతే ఉందో ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ మైనస్ బి బై 2a. అంతే కదా, మైనస్ బి బై 2a ఖచ్చితంగా కేకి ఇటు సైడే ఉంటుంది. సో దిస్ ఆర్ ద 3 కండిషన్స్ యు ఆర్ గోయింగ్ టు గెట్ ఫర్ దిస్ వన్, గుర్తుపెట్టుకోండి ఇది. ఓకే, సో దీని తర్వాత నెక్స్ట్ ఏంటి సార్ అంటే నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేనేమనుకున్నా ఫస్ట్ కండిషన్లో ఇఫ్ బోత్ ద రూట్స్ ఆర్ లెస్ దెన్ కే, ఇది వాట్ ఇఫ్ బోత్ ద రూట్స్ ఆర్ గ్రేటర్ దెన్ కే. కండిషన్ ఇఫ్ both the roots are, okay, condition if both the roots alpha and beta, okay, both the roots alpha and beta are greater than k, okay, greater than k తీసుకుంటే అప్పుడు కండిషన్ ఏంటి. మళ్ళీ సింపుల్, ఏం చేస్తారు, ఏం లేదు, ఇగో మళ్ళీ ఒక ఎక్స్ వై యాక్సిస్, ఒక ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్ గీసేసుకుందాం. ఓకే, ఆ తర్వాత పారాబోలా గీసుకోండి. ఓకే, ఒక పారాబోలా గీసుకుందాం సార్. ఓకే, సో ఇది మనకి ఆల్ఫా, ఇది మనకి బీటా. వాడు ఏమంటున్నాడంటే ఇఫ్ బోత్ ద రూట్స్ ఆర్ గ్రేటర్ దెన్ కే, అంటే ఇగో కే సమ్వేర్ ఇక్కడ ఉంటుంది, కే సమ్వేర్ ఇక్కడ ఉంటుంది. ఓకే, సో కే ఒకవేళ ఇలా ఉంది అనుకుంటే ఇక్కడ మనకి కండిషన్ ఏమొస్తుంది, అగైన్ సింపుల్, అబ్జర్వ్ చేయండి. ఇది వచ్చేసి ఏమవుతుంది, ఇగో ఇది వచ్చేసి ఎక్స్ విచ్ ఇస్ మైనస్ బి బై 2a, మినిమం వాల్యూ ఆడ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏ గ్రేటర్ దెన్ 0. అండ్ ఇంకొక ఈ కే వాల్యూ దగ్గర దిస్ ఈస్ గోయింగ్ టు బి, కొంచెం నేను ఎక్స్టెండ్ చేద్దాం ఇట్లా ఈ పారాబోలాని. సో ఇట్లా ఎక్స్టెండ్ చేస్తే గీడ మనకి ఎఫ్ ఆఫ్ కే వస్తుంది. ఓకే, సో అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ కండిషన్ ఏంటి భయ్యా, రూట్స్ ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్లీ డిస్క్రిమినేట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సెకండ్ కండిషన్ ఏంటి భయ్యా, ఏముంది సార్, అబ్జర్వ్ చేయండి, ఎఫ్ ఆఫ్ కే ఇంటూ ఏ. ఒకవేళ నువ్వు ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ కే మల్టిప్లై చేస్తే అది ఖచ్చితంగా పాజిటివ్ ఉంటుంది. థర్డ్ కండిషన్ ఏంటి సార్ అంటే ఇక్కడ ఖచ్చితంగా కే షుడ్ బి లెస్ దెన్ మైనస్ బి బై 2a. దట్స్ ద డిఫరెన్స్. ఇందాక కే ఖచ్చితంగా గ్రేటర్ దెన్ మైనస్ బి బై 2, ఎందుకంటే కే ఈజ్ గ్రేటర్ దెన్ ఆల్ఫా అండ్ బీటా కాబట్టి. బట్ ఈ కేసులో కే ఈజ్ లెస్ దెన్ ఆల్ఫా అండ్ బీటా కాబట్టి కే ఈజ్ గోయింగ్ టు బి డెఫినెట్లీ లెస్ దెన్ మైనస్ బి బై 2a. సో దిస్ ఇస్ ద 3 క్రైటీరియాస్ యూ గోనా గెట్. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. సో ఇదైతే మనకి యూనో సెకండ్ కండిషన్. ఇంకా ఫైనల్ కండిషన్ ఏంటి సార్, ఫైనల్ కండిషన్ ఏముంది సార్ అంటే వాట్ ఇఫ్ కండిషన్ ఇఫ్ కే ఈస్ బిట్వీన్ ఆల్ఫా అండ్ బీటా. అమ్మా, అది కూడా ఛాన్స్ ఉంది కదా, కే ఈస్ బిట్వీన్ ఆల్ఫా అండ్ బీటా అంటే ఏముంది సార్, మళ్ళీ మనం త్వరగా మీరు ఒక వై యాక్సిస్ ఎక్స్ యాక్సిస్ గీసేసుకోండి, త్వరగా మీరు ఒక పారాబోలా గీసేయండి, నేను చెప్తా. ఓకే, సరే ఒక్క నిమిషం కట్ చేయాలి కదా, మర్చిపోయాను. ఓకే, కే ఆల్ఫా అండ్ బీటా. ఓకే, ఇది ఆల్ఫా, ఇది బీటా. కే ఎన్నో మధ్యలో ఉంది, నాకు తెలియదు ఏడుందో, కానీ కే అయితే ఆల్ఫా బీటా మధ్యలో ఉంది. సార్ లెట్ సపోజ్ ఇక్కడ తీసుకుందాం కే. మరి దీని కండిషన్ ఏమొస్తుంది సార్ అంటే ఏముంది భయ్యా, ఫస్ట్ కండిషన్ ఖచ్చితంగా యువర్ డిస్క్రిమినేట్ ఇస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, అదైతే పక్కా అవ్వాల్సిందే. ఓకే, సెకండ్ కండిషన్ ఏంటి సార్ అంటే అబ్జర్వ్ చేయండి, ఏ గ్రేటర్ దెన్ 0 ఉంది. ఈ కే వాల్యూ దగ్గర, ఈ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు కే వాల్యూ దగ్గర దిస్ ఇస్ గోయింగ్ టు బి యువర్ ఎఫ్ ఆఫ్ కే. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ కే ఈస్ గోయింగ్ టు బికమ్ నెగిటివ్, ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ కే ఈస్ గోయింగ్ టు బికమ్ నెగిటివ్. అంతే, ఈ రెండు కండిషన్లు వస్తాయి ఇక్కడ మనకి, ఇక వేరే కండిషన్ ఏం రావు.
మరి సార్ ఇందాక రాసినాం కదా కే గ్రేటర్ దెన్ మైనస్ బి బై 2a, కే లెస్ దెన్ మైనస్ బి బై 2a, అట్లా ఇక్కడ ఈ కేసులో రాదా అన్న అంటే రాదు. ఎందుకంటే నాకు తెలియదు కదా, ఇక్కడ కే ఆల్ఫా బీటా మధ్యలో ఉంది, కానీ అది మైనస్ ఇక్కడ మనకి నెగిటివ్ ఇక్కడ ఉంటుంది. లెట్ సపోజ్ మినిమం వాల్యూ అది ఇట్ సైడ్ ఉండొచ్చు ఆ మినిమం వాల్యూకి, లేదా ఇట్ సైడ్ ఉండొచ్చు ఆ మినిమం వాల్యూకి. సో మనకి ఎగ్జాక్ట్గా తెలియదు ఆ కే గ్రేటర్ దెన్ మైనస్ బి బై ఏ టూ మైనస్ బి బై 2a ఉంటుందా, లెస్ దెన్ మైనస్ బి బై 2a ఉంటుందా. సో అందుకే ఈ కేసులో అది రాసుకోం మనం. ఈ రెండే కండిషన్లు ఉంటాయి. సో దిస్ ఈజ్ హౌ యు ఆర్ గోయింగ్ టు డూ ఇట్. అంటే దీని మీద కొన్ని క్వశ్చన్స్ చూసినా కాబట్టి యూనో నేను ఆ క్వశ్చన్ కూడా చూపిస్తాను ఎలా ఫ్రేమ్ చేస్తాడో. బట్ ఐ హోప్ యూ గెట్ అన్ ఐడియా గైస్ దట్ యూనో ఈ కాన్సెప్ట్ వస్తే ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఇలాంటి కండిషన్స్ ఫ్రేమ్ చేస్తే మనం అక్కడ ఎలా అప్రోచ్ అవ్వాలి ఆ క్వశ్చన్ అని. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. సో ఈ ఏదైతే కాన్సెప్ట్ ఇప్పటివరకు కవర్ చేసినామో ఈ కాన్సెప్ట్ బ్యాక్గ్రౌండ్ తోటి మనం ఇంకా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. చాలా తీసుకున్నాం 2024, 23, 22 కూడా ఉన్నట్టున్నాయి కొన్ని, అండ్ ఏపీ అండ్ టీఎస్ ఎంసెట్ రెండు తీసుకున్నా. సో ఒక సాల్వ్ చేద్దాం, మీకు క్లారిటీ వస్తుంది ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడని. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ అబ్బా, ఇఫ్ ఏ ఈజ్ రేషనల్ నెంబర్ అండ్ ద రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. అదేది సింపుల్ క్వశ్చన్ లా ఉంది. ఏముంది సార్, ఎక్స్ స్క్వేర్ మైనస్ 3ax ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ 2a మైనస్ 4 ఇచ్చిండు ఈక్వల్ టు 0. ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంది ఇది. ఇఫ్ ఏ ఈజ్ ఎ రేషనల్ నంబర్, రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ ఏంటి? రేషనల్ ఈక్వలా, డిఫరెంట్ రియల్ నంబర్సా, అసలు రియల్ నంబర్స్ కాదా, డిఫరెంట్ రేషనల్ నంబర్స్ ఓన్లీయా, అది అడిగిండు. సో అది కనుక్కోవాలంటే మనకున్న సింపుల్ లాజిక్ ఏంటి, డిస్క్రిమినేట్ కనుక్కోవడం. బీ స్క్వేర్ మైనస్ 4ac అంటే 9a స్క్వేర్ మైనస్ 4 టైమ్స్ ఆఫ్ ఏ అంటే ఇక్కడ 1, బి వస్తాయి, సి అంటే ఇది అంటే ఏ స్క్వేర్ మైనస్ 2a మైనస్ 4 వస్తుంది. సో ఎంత వస్తుంది ఇక్కడ 9a స్క్వేర్ బయ్యా, ఇదేమో మైనస్ 4a స్క్వేర్, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 4 2 8 మైనస్ ఆఫ్ మైనస్ ఇక్కడ ప్లస్ 4 4 16. సో మనకు వచ్చేది ఏంటి అంటే 5a స్క్వేర్ ప్లస్ 8a ప్లస్ 16 వచ్చింది డెల్టా. మరి ఇది డెల్టా గ్రేటర్ దెన్ 0 ఉంటుందా, లెస్ దెన్ 0 ఉంటుందా, ఈక్వల్ టు 0 ఉంటుందా? మనకేం తెలుస్తుంది సార్, జస్ట్ మనకి ఏ వాల్యూ ఏ రేషనల్ నెంబర్ ఉన్నాడు, రేషనల్ నెంబర్ పాజిటివ్ అయి ఉండొచ్చు, నెగిటివ్ అయి ఉండొచ్చు, మనకి ఎట్లా తెలుస్తుంది అంటే అక్కడే నేను ఇందాక చెప్పిన కాన్సెప్ట్ చెప్పిన ఏంటి, మీరు అగైన్ అబ్జర్వ్ చేయండి. ఈ 5a స్క్వేర్ ప్లస్ 8a ప్లస్ 16 ఇస్ ఆల్సో ఏ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్. ఒక క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ సైన్ మీకు తెలుసుకోవాలి అనుకుంటే మీరు సింపుల్ చేయాల్సింది ఏం లేదు, ఇగో ఈ కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ సైన్ చూడండి 5. ఓకే, అండ్ దీని యొక్క ఏదైతే ఇది ఉందో దీని యొక్క డిస్క్రిమినేట్ వాల్యూ ఏమైతే వస్తుందో విచ్ ఇస్ నథింగ్ బట్ లెట్స్ ఫిగర్ ఇట్ అవుట్, విచ్ ఇస్ గోయింగ్ టు బి బీ స్క్వేర్ అంటే 8 స్క్వేర్ 64 మైనస్ 4ac అంటే మైనస్ 4 ఇంటూ 5 ఇంటూ 16. ఇది డెఫినెట్లీ లెస్ దెన్ 0 వచ్చింది. ఇప్పుడు డిస్క్రిమినేట్ లెస్ దెన్ 0 వచ్చింది అంటే అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా డిస్క్రిమినేట్ లెస్ దెన్ 0 అంటే కాంప్లెక్స్ రూట్స్ ఉన్నట్టు. కాంప్లెక్స్ రూట్స్ ఉన్నాయి అంటే కోఫిషియంట్ ఆఫ్ ఈ ఎక్స్ స్క్వేర్ ఆ ఎక్స్ప్రెషన్ సేమ్ సైన్ ఉంటుంది. సో ఈ కేసులో కోఫిషియంట్ ఆఫ్ ఏ స్క్వేర్ 5 పాజిటివ్ సైన్. సో ఆటోమేటిక్గా ఈ ఎంటైర్ ఎక్స్ప్రెషన్ కూడా ఏమవుతుంది, ఆటోమేటిక్గా సార్ పాజిటివ్ అవుతుంది, గ్రేటర్ దెన్ 0 అవుతుంది. సో డెల్టా గ్రేటర్ దెన్ 0 ఎప్పుడు అవుతుంది, వెన్ యూ హ్యావ్ 2 డిస్టింక్ట్ రూట్స్. ఇది గ్రేటర్ దెన్ 0 అయిందంటే ఆటోమేటిక్గా ఈక్వేషన్కి ఏమవుతుంది అంటే యూఆర్ గోయింగ్ టు హ్యావ్ 2 డిస్టింక్ట్ రూట్స్. 2 distinct roots is going to be the answer. So options చూసుకుంటే మనకి ఏంటి ఇక్కడ డిఫరెంట్ రియల్ నంబర్స్ విచ్ ఇస్ ఆప్షన్ బి. డిఫరెంట్ రియల్ నంబర్స్, ఓన్లీ డిఫరెంట్ రేషనల్ నంబర్స్ ఓన్లీ చెప్పలేము మనం. రేషనల్ అండ్ ఈక్వల్ నంబర్స్ అంటే కాదు, ఈక్వల్ అయితే కాదు ఈ కేసులో. ఓకే, నాట్ రియల్ నంబర్స్ కూడా ఖచ్చితంగా కాదు, అండ్ ఓన్లీ రేషనల్ నంబర్స్ అంటే అది కూడా కాదు, డిఫరెంట్ రియల్ నంబర్స్ ఈ కేసులో. సో దిస్ ఇస్ గోయింగ్ టు బి ద ఆన్సర్. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్ అవుట్ దేర్. ఓకే, సో ఇలా మనం ఇందాక చెప్పిన నేను డిస్కస్ చేసినప్పుడే మీకు క్లారిటీ ఇచ్చిన, అరే ఇది ఈ కండిషన్ మీరు మంచిగా గుర్తుపెట్టుకుంటారా, ఈ నుంచి మీకు క్వశ్చన్స్ వస్తాయని ఇగో ఇలా ఫ్రేమ్ చేస్తున్నాడు. అండ్ మీకు ఆ లాజిక్ అర్థమవుతే హార్డ్లీ ఒక 10-20 సెకండ్స్ క్వశ్చన్ ఇది, అంతే, అంతకన్నా ఎక్కువ టైం పట్టదు మీకు. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. చలో నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. అట్లనే ఇఫ్ బోత్ ద రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ ఎక్సీడ్స్ 3 దెన్ వాట్? అబ్జర్వ్ చేసిండ్రా, ఏపీ టు ఎప్సెట్ 2024లో అడిగిన క్వశ్చన్. అగైన్ ఈ ఈక్వేషన్కి 2 రూట్స్ ఉన్నాయంట, అవి 3ని ఖచ్చితంగా ఎక్సీడ్ చేస్తూనే అంటున్నాడు. సో ఎగ్జాక్ట్లీ కండిషన్ ఇదిగో, ఇఫ్ దిస్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ గ్రేటర్ దెన్ కే, అగో కండిషన్స్ రాసుకున్నాం కదా, అదే ఇచ్చిండు క్వశ్చన్లో. మనం ఏం చేద్దాం, ఇక్కడ కూడా అదే చేద్దాం. సో మనకు తెలుసు ఒకవేళ 2 రూట్స్ ఎక్సీడ్స్ 3 అంటే ఫస్ట్ కండిషన్ ఏం రాస్తాం భయ్యా, ఏముంది సార్ మీరు చెప్పిండ్రు కదా,
డిస్క్రిమినెంట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉండాల్సిందే ఫస్ట్. ఓకే, సో దీని డిస్క్రిమినెంట్ కనుక్కోండి. బీ స్క్వేర్ అంటే ఇక్కడ 6a, సో మనకి 36a² మైనస్ 4ac అంటే 4 into 1 into 2 minus 2a ప్లస్ 9a² గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇది ఫస్ట్ కండిషన్. ఓకే, దీన్ని సాల్వ్ చేద్దాం ఫస్ట్. సో 36a² minus of 8 minus of minus plus 4 2s are 8a minus of 36a². ఓకే, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ 36 క్యాన్సల్ అయిపోయి మనకి 8a గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 8 అంటే a గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అనే కండిషన్ వచ్చింది ఇక్కడ నుంచి. ఓకే, నెక్స్ట్ కండిషన్ ఏంటి సార్? నెక్స్ట్ కండిషన్ అంటే ఏముంది సార్? a ఇంటూ ఎఫ్ ఆఫ్ కే షుడ్ బి గ్రేటర్ దెన్ 0. అంతేనా? a ఇంటూ ఎఫ్ ఆఫ్ కే షుడ్ బి గ్రేటర్ దెన్ 0. సో a అంటే ఈ కేసులో ఏంటి? కోఎఫిషియంట్ ఆఫ్ x² విచ్ ఇస్ 1. ఎఫ్ ఆఫ్ కే అంటే ఏంటి? k3 ఈ కేసులో కదా. సో ఎఫ్ ఆఫ్ 3 కనుక్కోండి ఇక్కడ. ఎఫ్ ఆఫ్ 3 అంటే 3² 9 అండ్ 6 3s are 18. 6 into 3 which is 18a plus 2 minus of 2a plus 9a². దీని వాల్యూ గ్రేటర్ దెన్ 0 భయ్యా. సో సింపుల్గా మీరు ఏం చేయాలంటే ఈ ఇన్ఈక్వాలిటీ సాల్వ్ చేయాలి. ఓకే, సో ఏమొస్తుంది ఇక్కడ? 9a². సో -8a -18a -2a అంటే -20a అండ్ 9 + 2 వచ్చేసి 11 గ్రేటర్ దెన్ 0. దిస్ ఇస్ వాట్ యు ఆర్ గోయింగ్ టు గెట్ ఇన్ దిస్ కేస్. ఓకే, సో ఇది సాల్వ్ చేస్తే అబ్జర్వ్ చేయండి ఏమొస్తుందో. సో మనకి సింపుల్గా 9a², ఇది నేను డైరెక్ట్గా 11 9s అని రాసుకోవచ్చు కదా. -9a -11a ప్లస్ 11 గ్రేటర్ దెన్ 0. సో ఇక్కడ మనం ఇక్కడ రాసేద్దాం. కొంతమందికి ఐ థింక్ కెమెరా వెనకాల రాయొద్దని చెప్తుండే సార్, కనిపించట్లేదని. సో అది కొంచెం చూసుకొని రాస్తాం. బట్ ఒకవేళ కొన్నిసార్లు ఇప్పుడు నేనేంటంటే ఇంకో స్క్రీన్లో రాస్తున్నాను, నాకు తెలియదు. నా కెమెరా అసలు నేను కెమెరా అంటే అసలు నేను ఎక్కడ రాస్తున్నానో నాకు తెలియదు. అంటే ఈ స్క్రీన్ క్యాప్చర్ అయ్యేటప్పుడు నా కెమెరా ఎక్కడ ప్లేస్ అయిందో వెనకాల రాస్తున్నా లేదో ఒక ఐడియా ఉంది నాకు, అంతే సమ్వేర్ ఇక్కడ ఉందని, బట్ ఎగ్జాక్ట్గా తెలియదు. సో కొన్నిసార్లు కెమెరా వెనకాలకి వెళ్ళిపోవచ్చు. నేను కూర్చున్నా దాని వెనకాలని రాస్తూ ఉండొచ్చు. అది కొంచెం మీరు వాయిస్ వినిపిస్తుంది కాబట్టి దాని నుంచి మేనేజ్ చేసుకోండి తప్ప అది ఎప్పుడూ అవ్వదు. మేబీ అప్పుడప్పుడు కొన్నిసార్లు అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, సో ఫైన్. ఎనీవేస్, సో ఇక్కడ మనకి ఏంటి సార్? ఇక్కడ 9a కామన్ తీసుకుంటాం. ఏముంది? 9a కామన్ తీసుకుంటే a -1 వస్తుంది ఇక్కడ. ఓకే, అండ్ ఇక్కడ మనకి -11 కామన్ తీసుకుంటే a -1 గ్రేటర్ దెన్ 0. సో ఈ నుంచి నాకు a -1 ఇంటూ 9a -11 గ్రేటర్ దెన్ 0 వస్తుంది. సో సింపుల్గా ఇక్కడ మనకి a బిలాంగింగ్ టు -∞ to 1 యూనియన్ 11/9 to infinity is what you're going to get. ఇది సెకండ్ కండిషన్. థర్డ్ కండిషన్ ఏంటి సార్? థర్డ్ కండిషన్ ఏంటి? k, ఎందుకంటే ఈ రెండు రూట్స్ ఖచ్చితంగా 3కి ఎక్సీడ్ అయినాయి కాబట్టి k is less than -b/2a. -b/2a. yes or no? k is definitely less than -b/2a. లాస్ట్ కండిషన్. సో k అంటే 3 less than -b భయ్యా. -b అంటే ఇక్కడ ఆల్రెడీ 6a డివైడెడ్ బై 2a అంటే 2. సో ఇట్స్ గోనా బి 2 1s are 2 3s are 6. సో ఇక్కడ నుంచి మనకు డైరెక్ట్గా a గ్రేటర్ దెన్ 1 అంటే సేమ్ కండిషన్. ఇదిగో ఈ రెండు సేమ్ కండిషన్స్ వచ్చినాయి. ఓకే, అండ్ ఫైనలీ మనకి అంటే ఈ మూడు కండిషన్స్ యొక్క ఇంటర్సెక్షన్ తీసుకోవాలి. అంటే ఒకవేళ ఏదైతే ఈ కండిషన్ ఇచ్చిండో ఈ సాటిస్ఫై అవ్వాలి అంటే ఈ కండిషన్ అండ్ ఫైనలీ ఈ కండిషన్ అని సాటిస్ఫై అవ్వాలి. అంటే a గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1, a బిలాంగింగ్ టు దిస్ a గ్రేటర్ దెన్ 1 యొక్క కామన్ ఏరియా ఏముంది? డెఫినెట్గా ఇట్స్ గోయింగ్ టు బి a గ్రేటర్ దెన్. అబ్జర్వ్ చేయండి, ఇది గ్రేటర్ దెన్ 1, ఇదేమో -∞ to 1 అండ్ 11/9 to infinity ఉంది. అండ్ ఇదేమో a గ్రేటర్ దెన్ 1. ఈ అన్నిటికీ కామన్ ఏముంది? a గ్రేటర్ దెన్ 11/9 కదా. సో ఆన్సర్ ఉందా? ఎస్, ఆబ్వియస్లీ ఆప్షన్ డి ఇస్ గోయింగ్ టు బి ద రైట్ ఆన్సర్. ఓకే, సో ఐ హోప్ దిస్ క్వశ్చన్ ఇస్ క్లియర్. అందుకే ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసిన ఆ క్వశ్చన్ మీకు, అంటే కాన్సెప్ట్ అంతా అంత డీటెయిల్గా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేసిన అంటే అది అర్థమవుతే ఇలాంటి క్వశ్చన్లు ఎన్ని ఇచ్చినా కూడా ఇలా అయిపోతాయి. అసలు మీరు ఎక్కడ కూడా ఇబ్బంది పడరు మీరు. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ గైజ్ అవుట్ దేర్. సో నెక్స్ట్ వచ్చేసి ఈ క్వశ్చన్ చూడండి. రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ ఆర్, రూట్స్ అడిగింది భయ్యా. ఏముంది? a ఇంటూ b - c(x² ప్లస్ b ఇంటూ c - ax ప్లస్ c ఇంటూ a - b ఈజ్ ఈక్వల్ టు 0. ఒకటి అబ్జర్వ్ చేయండి, x ఈజ్ ఈక్వల్ టు 1 పెడితే కొన్నిసార్లు క్వశ్చన్స్ డైరెక్ట్గా కొంచెం కామన్ సెన్స్ వాడాల్సి వస్తుంది. అంటే ఆబ్వియస్లీ మనం కాన్సెప్ట్ అప్లై చేయొచ్చు, బట్ కొంచెం అబ్జర్వ్ చేస్తే x ఈక్వల్ టు 1 పెట్టు, ab - ac వస్తుంది, ప్లస్ bc - ab వస్తుంది, ప్లస్ ac - bc వస్తుంది. అండ్ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ అన్నీ క్యాన్సిల్ అవుతున్నాయి.
జీరో అయిపోతున్నాయి. అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ మనకు అర్థం అయిపోయింది రూట్ ఎక్స్ ఈక్వల్ టు 1 అని. ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 1 ఇస్ ద రూట్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. ద రూట్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ఈక్వేషన్, లెట్స్ సే ఈక్వేషన్ నేను ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటా. ఓకే, దెన్ ఇట్స్ ఎ రూట్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. ఆల్రెడీ ఎక్స్ ఈక్వల్ టు 1 ఇస్ ద రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. మరి ఒక రూట్ వచ్చేసింది కదా, ఇంకో రూట్ ఎట్లా కనుక్కోవాలి? ఏముంది సార్, ఎక్కువ కష్టపడను నేను. ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ సి బై అని నేర్చుకున్నాను. సో ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే ఇంకో రూట్, వేరే ఏదైతే రూట్ ఉందో దాని ఆల్ఫా అనుకుంటా, ఇంకో రూట్. ఓకే, సో ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే 1 ఇంటూ ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు దిస్ సి, అంటే ఈ కేసులో సి ఇంటూ ఏ మైనస్ బి డివైడెడ్ బై కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఏ ఇంటూ బి మైనస్ సి. సో దీని నుంచి డైరెక్ట్గా ఆల్ఫా వాల్యూ వచ్చేసింది, అంటే ఇంకో రూట్ వచ్చేసింది. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ద రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ are going to be c into a minus b by a into b minus c, comma 1. Option C is going to be the right answer. Okay, so I hope this is clear for everyone out there. Simple question again. ఆ తర్వాత ఇంకో క్వశ్చన్ చూడండి ఇక్కడ. If 3 plus I is a root of this, then what? యాక్చువల్లీ ఇక్కడ ఒక ఇది చెప్పడం మర్చిపోయినా, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఒకటి ఏంటంటే, ఒకవేళ a plus ib is a root of a quadratic equation. Let's say f of x is equal to ax square plus bx plus c is equal to 0. Okay, is a root of this. Then గుర్తుపెట్టుకోండి, a minus b అంటే conjugate of a plus ib, a minus b is also a root of f of x. Is also ఈ పెన్నుతో పెద్ద గోల్ ఉందిరా బాబు, is a root of, is also a root of f of x. ఓకే, సో a ప్లస్ ఐబి రూట్ అయితే ఖచ్చితంగా దాని కాంజుగేట్ a మైనస్ ఐబి కూడా రూట్ అవుతుంది ఆ పర్టికులర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి. ఇన్ఫాక్ట్ అది క్వాడ్రాటిక్కి కాదు, ఏ పాలినామియల్కైనా, ఒక పాలినామియల్కి a ప్లస్ ఐబి మీకు రూట్ వస్తుంది అంటే a మైనస్ ఐబి కూడా రూట్ ఉంటుంది. అలాగే ఇంకొకటి ఏంటి అంటే, లెట్ సపోజ్ a ప్లస్ రూట్ బి, ఒకవేళ మీ రూట్ ఏదైతే ఉందో a ప్లస్ రూట్ బి ఫార్మాట్లో ఉంటే, ఇఫ్ a ప్లస్ రూట్ బి ఇస్ ఎ రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, దెన్ గుర్తుపెట్టుకోండి a మైనస్ రూట్ బి ఈజ్ ఆల్సో ద రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఈజ్ ఆల్సో ద రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఈ రెండు కండిషన్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫైనలీ చలో ఈ క్వశ్చన్ చేద్దాం. సో 3 ప్లస్ ఐ ఇస్ ఎ రూట్, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ ఐ. ఓకే, మరి బీటా ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఉండేయే రెండు రూట్లు. ఒక రూట్ 3 ప్లస్ ఐ, ఇంకో రూట్ నాకు ఈ కండిషన్ బట్టి ఏం తెలుసు 3 మైనస్ ఐ. వచ్చేసినాయి రెండు రూట్లు. మనోడు ఏం అడిగిండు? ఏ వాల్యూ అడిగిండు. ఏ వాల్యూ కనుక్కోవడానికి ఏం చేద్దాం సార్? ఏముంది సార్, సింపులే కదా, మనకి సమ్ ఆఫ్ ద రూట్స్ చేద్దాం. 3 ప్లస్ ఐ ప్లస్ 3 మైనస్ ఐ చేస్తే ఏమవుతుంది? ఇక్కడ 6 ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. ఇక్కడ మనకి ఏ ఉంది కాబట్టి డైరెక్ట్గా మైనస్ ఏ. సో ఏ వాల్యూ ఏమవుతుంది ఇక్కడ? మైనస్ 6 is going to be the answer. So what is the right answer in this case? Option D, right answer. Simple. అందుకే చెప్పినా మీకు క్వాడ్రాటిక్లో 3-4 కాన్సెప్ట్లు ఉంటాయి. అవి వచ్చేస్తే క్వశ్చన్లో పిచ్చ లైట్, మీకు 2 మార్కులు మీ జాబ్లో వేసుకోవచ్చు అని. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. ఒక ఇంకో టైప్ ఆఫ్ క్వశ్చన్, ఇలాంటివి కూడా అడుగుతాడు మనోడు. ఎట్లా అడుగుతాడంటే, ఈక్వేషన్ ఇచ్చిండు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏఎక్స్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0 ఇచ్చిండు, ఆల్ఫా ప్లస్ బీటా ఇచ్చిండు. ఆల్ఫా బీటా అయింది రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. ఆల్ఫా ప్లస్ బీటా ఇచ్చిండు, ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ ఇచ్చిండు 37/8 అని. మనకి ఏ మైనస్ 1/b అడిగిండు. సింపుల్, ఏబీ వాల్యూస్ తెలియదు మనకి, కానీ నాకేం తెలుసు అంటే ఆల్ఫా బీటా రూట్స్ కాబట్టి సమ్ ఆఫ్ ద రూట్స్ ఇస్ బి బై మైనస్ బి బై ఏ. సో ఈ కేసులో మైనస్ ఏ బై ఆ. సో మైనస్ ఏ 1/2 అంటే ఏ మైనస్ 1/2 అని ఆల్రెడీ నాకు అర్థం అయిపోయింది. ఓకే, ఇంకో కండిషన్ ఏమి ఇచ్చిండు? ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్. ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ చిన్నప్పుడు నేర్చుకున్నా. ఆల్ఫా ప్లస్ బీటా ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ఏ స్క్వేర్ మైనస్ ఏబీ ప్లస్ బీ స్క్వేర్, ఆల్ఫా ప్లస్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ మైనస్ ఆల్ఫా బీటా. ఇదైతే నాకు తెలుసు, ఇజ్ ఈక్వల్ టు 37/8. ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఆల్రెడీ మనకి క్వశ్చన్లో ఇచ్చిండు 1/2 అని. సో ఈడ ఎలాంటి ఇబ్బంది లేదు. నాకు ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ తెలియదు, కానీ నాకు ఏం తెలుసు అంటే ఈ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ని ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా అని రాసుకోవడం తెలుసు. సో ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా మైనస్ ఆల్ఫా బీటా అంటే డైరెక్ట్గా నేను మైనస్ 3 ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 37/8 ఇట్లా రాసుకోవచ్చు. ఇట్లా ఎందుకు రాస్తున్నాం సార్ అంటే ఏం లేదు సార్, మనకి ఈ రెండే తెలుసు. ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా తెలుసు, ఆల్ఫా ఇంటూ బీటా బి అని తెలుసు, అంతే. ఈ రెండే వాల్యూస్ తెలుసు. సో నేను ఏం చేసైనా ఏదైతే ఈక్వేషన్లు ఇచ్చిండో అవన్నీ నేను ఆల్ఫా ప్లస్ బీటా అండ్ ఆల్ఫా ఇంటూ బీటా టర్మ్స్లో రాసుకోవాలి, అందుకే చేస్తున్నా. సో 1/2 ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా అంటే మనకి ఆల్రెడీ తెలిసి 1/4
ఇదేమో -3 into alpha beta, which is b, is equal to 37/8 is what you're going to get. Okay, so in which the 1 minus 4 3s are 12b is equal to 37. So manaki 12b వచ్చేసి 1 plus 37, sorry 1 minus 37 అంటే -36. సో b వచ్చేసి -3/m. సో మనకి ఏం అడిగిండు, a minus 1/b అడిగిండు. సో a అంటే -1/2, ఓకే, అండ్ b అంటే -3, సో +3 అవుతుంది. సో 3 2s are 6 minus 1, 5/2 is what you are going to get. ఆప్షన్ లేదేంది, ఏదైనా మిస్టేక్ చేసినా మనం ఒకసారి చూద్దాం. ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ -3 ఆల్ఫా బీటా. సో ఇది వచ్చేసి మనకి 3b, ఆల్ఫా ప్లస్ బీటా 1/4. సో ఇక్కడ 8 8 4 3s are 12, 1 minus 12b. సో 12b వచ్చేసి -36, 3 కరెక్టే. సో a వచ్చేసి -1/2, ఓకే, మైనస్ ఆఫ్ సారీ ఇక్కడే ఇలాంటి తప్పులే చేయొద్దు. నేను చేసినందుకు మీరు చేస్తే మీది బిస్కెట్ అవుతుంది, నాకు ఎగ్జామ్ కాదు. ఏ -1/2 బాగా తీసుకున్నాం, బి ఇవ్వలేదు, -1/b ఇచ్చాడు. మనం కొంచెం తొందరపడి 3 అని రాసుకున్నాం. ఓకే, 3 2s are 6, హ్యాపెన్స్, సమ్టైమ్స్ హ్యాపెన్స్. సో ఏమవుతుంది ఇక్కడ -3 + 2, సో -1/6 is going to be the answer. So option A is going to be the right answer in this particular case. ఓకే, సో మనకి కొంచెం లక్ బాగుండి ఆప్షన్ లేదు, కానీ కొన్నిసార్లు ఆప్షన్స్ ఎట్లా ఇస్తారంటే ఈ మిస్టేక్ చేస్తే ఆన్సర్ వచ్చేలాగా ఆప్షన్ ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుందంటే మనకి అసలే వెబ్సైట్ ఎగ్జామినేషన్లో టైం ఉండదు, ఒక క్వశ్చన్కి హార్డ్లీ 1.5 minute కూడా ఉండదు. సో తొందరలో ఆన్సర్ వచ్చింది, ఆప్షన్ కనపడగానే పక్కన పెట్టేస్తాం, ఈ క్వశ్చన్కి వెళ్ళిపోతాం. ఓకే, సో కొంచెం క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ అవుతూ ఉంటాయి, ఎంత వద్దనుకున్న మ్యాథ్స్లో ఎక్కడో అక్కడ దగ్గర దూరుతూ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ నాకు గుర్తుంది, ఇంటర్లో ఒక టాపర్ ఉంటుండే అనమాట మా కాలేజ్లో. ఆడు చెప్తుండే మ్యాథ్స్లో ఏమన్నా దరిద్రం అంటే క్యాలిక్యులేషన్ మిస్టేక్, కాన్సెప్ట్ అంతా కరెక్ట్ చేస్తాం, లాస్ట్లో ఒక చిన్న క్యాలిక్యులేషన్ వల్ల మొత్తం పోతుంది. సో అదే ఒక పెద్ద అంటే ఒక పెద్ద ఏమంటారు, ఒక స్టూపిడ్ థింగ్ అనమాట. బట్ ఏం చేద్దాం, ఇంకా యూ కాంట్ డూ ఎనీథింగ్, రైట్? సో కొంచెం జాగ్రత్త క్యాలిక్యులేషన్స్ టైంలో, అట్లీస్ట్ ఆ లాస్ట్ ఫ్యూ స్టెప్స్లో కొంచెం జాగ్రత్త చూసుకోండి, సైన్స్ ఇవన్నీ, లేదంటే బిస్కెట్ అవుతుంది. ఇంకా కష్టం టైం వేస్ట్ కదా, అంత కాన్సెప్ట్ అంతా నేర్చుకొని ఫైనల్గా ఒక చిన్న ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్లో నేర్చుకున్న అడిషన్ సబ్ట్రాక్షన్లు కరెక్ట్గా అవి చేయకపోవడం వల్ల పోతే ఇంకా బేకార్. ఓకే, చలో ఎనీవేస్, సో దాట్స్ ద క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఆల్ఫా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ దిస్. అండ్ కొంచెం చూడడానికి క్వశ్చన్ ఏదో పెద్దగా ఉంది, కానీ ట్రస్ట్ మీ ఈజీ క్వశ్చనే, ఏం లేదు. ఫస్ట్ నేను రాసుకోండి, x² - 2√3x + 4 = 0 is the equation. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చాడు, ఆల్ఫా బీటా దీని రూట్స్ అంటున్నాడు. సో కనుక్కుందాం ఆల్ఫా బీటా ఏందో, దీని కథ ఏందో. దానికోసం x = -b + or - 2√3 ± b² అంటే 12 - 4ac అంటే బేసికలీ 16 divided by 2a. Okay, this is what you're going to get. X = 2√3. ఇది బేసికలీ మనకి ఎంత అవుతుంది భయ్యా, √(-4) అంటే +or-2a అని రాసుకోవచ్చు, డివైడెడ్ బై 2. సో బేసికలీ నాకు x = √3 + or - i వస్తుంది. సో what is alpha? Alpha is √3 + i in this case. And what is beta? Beta వచ్చేసి √3 - i అన్నమాట ఈ పర్టికులర్ కేసులో. మనకేం అడిగింది సార్ అంటే వీటి నుంచి ఏం అడగలేదు సార్, మనకి 2/√3 mod of alpha √3 + i whole raised to 2024 minus of √3 - i whole raised to 2024 అడిగిండు. దిస్ ఇస్ వాట్ ఈస్ ఆస్కింగ్. అయితే మీరు ఆల్రెడీ ఒకవేళ డి మోరిస్ థియరం నా సెషన్ చూసి ఉంటే అసలు ఇది పిచ్చ ఈజీ క్వశ్చన్, మీరు చూడకపోయి ఉంటే మీకు కష్టం అనిపిస్తుంది. కానీ ఆల్రెడీ డిస్కస్ చేసినాం మనం డి మోరిస్ థియరంలో, ఇలాంటి క్వశ్చన్స్ మనం ఎన్నో సాల్వ్ చేసినాం. అసలు మీకు ఇక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు ఈ క్వశ్చన్ అసలు. సో ఏం చేస్తారు, డి మోరిస్ థియరం ప్రకారం, డి మోరిస్ థియరం ఫస్ట్ అప్లై చేయాలంటే సార్ ఏం లేదు సార్, ఫస్ట్ నేను దీన్ని మాడ్యులస్ ఆంప్లిట్యూడ్ ఫామ్లో రాసుకుంటాను. అంటే దానికోసం 2/2024 అంటే లోపల 2తో మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తాం. సో 2/2024 2 బయటకు వచ్చేస్తుంది. సో సార్ ఇక్కడ నాకు √3/2, ఇక్కడ మనకి √3/2 + i/2 whole raised to 2024 వస్తుంది. అండ్ ఈడొచ్చేసి మైనస్ ఆఫ్ √3/2 - i/2
whole raised to 2024 వస్తుంది సార్. ఓకే, సో దిస్ ఇస్ వాట్ యూ ఆర్ గోయింగ్ టు గెట్. ఓకే, సో దీన్ని ఏం చేద్దాం సార్, తర్వాత ఏం చెప్పినా కదా మీకు ఆల్రెడీ, నేను మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్లో రాసుకోవాలి. సో రాద్దాం ఇప్పుడు. సో 2 raised to 2024 ఇంటూ, సో √3/2 I/2 భయ్యా. సో సింపుల్గా ఇది కాస్ 30, కాస్ 30 సైన్ 30. సో కాస్ 30 degrees అంటే కాస్ π/6 ప్లస్ ఐ సైన్ π/6 అని రాస్తున్నా. ఓకే, అండ్ ఎనీవేస్ డిమోరిస్ థియరం ప్రకారం ఈ 2024ని ఈ π/6తో మనం యాంగిల్తో మల్టిప్లై చేయొచ్చు. సో డైరెక్ట్గా మనం ఆ స్టెప్స్ అన్ని స్కిప్ చేసి 2024 π/6 ప్లస్ ఐ టైమ్స్ ఆఫ్ సైన్ 2024 π/6 అని రాస్తున్నాం. మైనస్ ఆఫ్ ఇదేమవుతుంది, ఇది పాజిటివ్ ఇది నెగిటివ్. ఓకే, సో ఎక్స్ పాజిటివ్ అండ్ వై నెగిటివ్ ఉండేది ఫోర్త్ క్వాడ్రంట్లో మాత్రమే. సో ఇది ఎట్లా రాసుకోవచ్చు, ఏముంది సార్, మైనస్ ఆఫ్ కాస్ మైనస్ π/6 అని రాసుకోవచ్చు. అండ్ ఆ డిమోరిస్ థియరం అప్లై చేస్తే మైనస్ ఆఫ్ 2024 π/6, ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ కాబట్టి ప్లస్ ఐ సైన్ minus of 2024 π/6 is what you are going to get. అండ్ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఇంకో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, గిది క్యాన్సిల్ అయిపోతుంది, ఎందుకంటే కాస్ ఆఫ్ మైనస్ టీటా కాస్ టీటా కాబట్టి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో ఒక పని చేద్దాం, నెక్స్ట్ పేజ్లో రాద్దాం, మళ్ళీ మీకు కనిపించదు. సో ఏమొస్తుంది సార్ ఇక్కడ అంటే √2/3 ఇంటూ 2 raised to 2024 mod. ఓకే, ఇక్కడ ఏమవుతుంది, ఈ రెండు అగైన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. దిస్ ఇస్ సైన్, ఒక్క నిమిషం, ఇక్కడ ఏదైనా మిస్టేక్ చేస్తున్నామా, ఎందుకంటే మైనస్ ఆఫ్ మైనసే, ఇది మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్. ఓకే, సో దిస్ ఇస్ ఫైన్. ఐ థింక్ కాస్ది ఏదైనా మిస్టేక్, మైనస్ ఇక్కడ మైనస్ ఇచ్చింది కదా. ఓకే, సో కాస్ 2024 π/6, ఇదేమో కాస్ ఆఫ్ మైనస్ టీటా, ఇది మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్, అండ్ ఇది కూడా మైనస్ అయిపోతుంది, ఏదైతే క్యాన్సిల్ అయిపోతుంది. ఒక్క నిమిషం, డిడ్ ఐ మేక్ ఎనీ మిస్టేక్ అని చూస్తున్నా ఒక్కసారి. కాస్ 2024, సో ఇది ఎంత అవుతుంది చూడండి ఒకసారి, 6 1s, ఇది 6 2s 18, 22 రైట్, 6 2s 18. సో అగైన్ ఎంత, 6 22 18 44. సో 6తో మల్టిప్లై అవ్వదు ఇది. సో బేసికలీ ఇది 3తో మల్టిపుల్ కూడా అవ్వదు. సో 2 3s 6 ఇక్కడ. ఓకే, అండ్ ఇది 2 10s అండ్ 1 2. సో 1012 π/3 అని రాసుకోవచ్చు ఇది. ఓకే, సో ఫైన్, దట్ ఈస్ ఫైన్. ఇక్కడ మనకి మరి ఇక్కడ ఏదో ఒక చిన్న మిస్టేక్ అయితే అవుతుంది, ఒక్క నిమిషం, లెట్ మీ జస్ట్ చెక్ వన్స్ అగైన్. సో ఇక్కడ మైనస్, ఎందుకంటే ఇక్కడ కరెక్టే రాసినాం మనం, ఇక్కడ ప్లస్. ఓకే, ఇక్కడ చిన్న మిస్టేక్ చేసినాం భయ్యా, సారీ, ఇక్కడ చిన్న మిస్టేక్ అయింది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒక్కసారి, మళ్ళీ ఇంకో ఈ స్టెప్ మళ్ళీ చేద్దాం. ఒక చిన్న మిస్టేక్ ఇక్కడ అయింది. గో, సో బేసికలీ √3/2. సో అగైన్ ఇక్కడ మళ్ళీ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఇది మీరు కాస్ π/6 ప్లస్ ఐ సైన్ π/6 అని రాసుకోవచ్చు. ఓకే, సో ఇది అగైన్ మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ యూజ్ చేసుకొని మనకి తెలుసు దట్ దిస్ ఇస్ ఎక్స్ ప్లస్ ఐవై. సో ఎక్స్ ఇస్ పాజిటివ్, వై నెగిటివ్ అంటే మనకి ఫోర్త్ క్వాడ్రంట్. సో ఇది మనకి మైనస్ టీటా, సో మనకి కాస్ ఆఫ్ మైనస్ π/6, ఓకే, ప్లస్ ఐ టైమ్స్ ఆఫ్ సైన్ ఆఫ్ మైనస్ π/6 ఇట్లా రాయాలి. ఓకే, నేను అక్కడ మైనస్ తీసుకున్నా, అదే పెద్ద తప్పు చేసిన. ఓకే, ఎందుకంటే అది ఐ క్యాన్సిల్ అయిపోయి 0 వస్తుంది. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. అదే ఇందాక చిన్న మిస్టేక్ చేసిన సైన్స్ ఒక్కటి, బట్ ఎనీవేస్ ఇక్కడ రాస్తున్నా క్లియర్గా. ఓకే, సో బేసికలీ మీకు ఏమవుతుంది అంటే ఇక్కడ 2024 కాస్, ఓకే, 2024 π/6, ఓకే, ప్లస్ ఐ టైమ్స్ ఆఫ్ సైన్ 2024 π/6, అండ్ ఇది వచ్చేసి మైనస్ ఆఫ్ కాస్ 2024 π/6, అండ్ ఇక్కడ ప్లస్ ఐ టైమ్స్ ఆఫ్ సైన్ 2024 π/6. ఓకే, ఆ డిమోరిస్ థియరం అప్లై చేసిన తర్వాత సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి భయ్యా. ఈ రెండు క్యాన్సిల్ అయిపోయిన తర్వాత √2/3 2 raised to 2024 mod of this, so that is mod of 2 times of I sin of 2024 π/6 వాల్యూ. ఓకే, సో ఇది మీరు సింపుల్గా ఎలా చేయొచ్చు అంటే, దీన్ని మీరు ఇక్కడ 3 అనుకోండి దీన్ని. ఓకే, దిస్ ఇస్ 2 3s అండ్ దిస్ ఇస్ 2 1s 0 2 1s. సో 1012
pi by 3, రైట్. సో ఇది మీరు ఎక్కడ వరకు రాయొచ్చు, ఇది 3. సో బేసికలీ 1011/3 అనుకుంటే, సో 3 3s are 9 అండ్ మీకు 11 వస్తుంది. అగైన్ 3 3s are 9, ఓకే, అండ్ 21 3 7s are. సో దీన్ని మీరు 337 pi ప్లస్ pi by 3 అని రాసుకోవచ్చు, అంతేనా? అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 337 pi ప్లస్ pi by 3, దిస్ ఇస్ ఎన్ ఆడ్ మల్టిపుల్. సో ఆడ్ మల్టిపుల్ అన్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా థర్డ్ క్వాడ్రంట్లో వస్తుంది, వేర్ సైన్ ఈస్ గోయింగ్ టు బీ నెగటివ్. సో దిస్ యూ కెన్ రైట్ ఇట్ యాజ్ మైనస్ సైన్ pi by 3. బట్ అది ఫరక్ పడదు ఇక్కడ, ఎందుకంటే మోడ్లో ఉంది కాబట్టి ఇట్స్ నాట్ గోయింగ్ టు మ్యాటర్. సో 2 raised to 2024 ఇంటూ డైరెక్ట్గా మీరు దీన్ని √3/2 అని రాసుకోవచ్చు, ఓకే, √3/2 అని యూ కెన్ రైట్ ఇట్. అండ్ ఇక్కడ అగైన్ ఇక్కడ చిన్న మిస్టేక్ చేసిన, ఇది 2/√3 అదే అనుకుంటున్నాం. మళ్ళీ ఈ √2 ఎట్లా వచ్చింది అని ఇక్కడ ఒక చిన్న మిస్టేక్. ఇది 2/√3, ఇది 2/√3, ఇది 2/√3. సో √3 క్యాన్సల్, ఓకే. సో 2 క్యాన్సల్ భయ్యా. సో ఆన్సర్ ఏమొస్తుంది, 2 raised to 2024 is what you're going to get. So option A is going to be the right answer in this case. So 192 question ki option A is going to be the right answer. Okay, so I hope 2 raised to 2025 వస్తుందా మళ్ళీ అని. అచ్చా, ఇంకొక 2 ఉంది బాబు, ఇంకొక 2 ఉంది ఇక్కడ. మళ్ళీ ఏంటో ఈ మిస్టేక్స్, ఈరోజు అన్ని మిస్టేక్స్ మనం. సో 2 raised to 2025, ఓకే, సారీ. సో ఆప్షన్ ఏ కాదు, ఐఎమ్ వెరీ సారీ. ఆప్షన్ బి ఈస్ గోయింగ్ టు బి ద రైట్ ఆన్సర్. ఓకే, ఎనీవేస్ ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. సో కాన్సెప్ట్ క్లియరే కదా? సో అగైన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ క్వశ్చన్ ఉండే, కానీ డిమోరిస్ థియరం అప్లై చేయాలి ఇక్కడ. ఒకవేళ మీరు డిమోరిస్ థియరం సెషన్ చూడకపోయి ఉంటే మన ఛానల్లో అవైలబుల్ ఉంది, కావాలంటే నేను ఆ లింక్ డిస్క్రిప్షన్లో యాడ్ చేసి పెడతా. డూ చెక్ దిస్ అవుట్, డెఫినెట్గా మస్ట్ యూజ్ అవుతుంది మీకైతే. ఓకే, సో అదొక్క క్లారిటీ వస్తే ఇలాంటి క్వశ్చన్స్ మీరు అవలీలుగా సాల్వ్ చేయొచ్చు. లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. సమ్ ఆఫ్ ఆల్ ద రియల్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ సాటిస్ఫైయింగ్ దిస్ ఈక్వేషన్. ఏంది సార్ ఈ క్వశ్చన్ ఎట్లుంది, ఇదేదో వింతగా ఉంది ఏంది? x² - 7x + 11 హోల్ రేస్ టు x² - 6x - 7 ఇజ్ ఈక్వల్ టు 1 అని ఇచ్చిండు. ఓకే, సో మరి ఇక్కడ సార్ ఎట్లా సాల్వ్ చేద్దాం ఈ క్వశ్చన్ అంటే అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇది f(x) రేస్ టు g(x) ఫార్మాట్లో ఉంది, రైట్? ఇజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఎప్పుడైనా ఈ రిజల్ట్ 1 ఎప్పుడు అవుతుంది చెప్పండి? ఒక కేసు చెప్పండి, ఫస్ట్ కేసు ఏమై ఉండొచ్చు? ఏముంది సార్, f(x) = 1 పెట్టుకుంటే 1 raised to ఎనీథింగ్ 1 కదా, అది కరెక్టే. సో x² - 7x + 11 1 అనుకుంటే దీని రిజల్ట్ ఖచ్చితంగా 1 అవుతుంది. అంటే మీరు ఏమంటున్నారంటే x² - 7x + 10 is equal to 0. అంటే బేసికలీ ఇది x - 5 into x - 2 is equal to 0 వస్తుంది. So you'll get x equal to 2 and 5 in this case. So that is one possibility. So 2 plus 5 7. So 7 of the answer ante option ledu, but this is one possibility. Inko possibility enti ఆలోచించండి. ఇంకో పాసిబిలిటీ ఏమవుతుంది? ఇంకో పాసిబిలిటీ ఏంటి అంటే g(x) 0 అనుకోండి. సో పవర్ ఆఫ్ ఎనీథింగ్ రేస్ టు 0 is always 1. సో g(x) 0 పెట్టుకుంటే అంటే x² - 6x - 7 0 పెట్టుకుంటే you'll get the answer, right? సో x² దీన్ని మీరు -7x + x - 7 అని రాసుకోవచ్చా? సో బేసికలీ దిస్ ఇస్ నథింగ్ బట్ x - 7 into x + 1 is equal to 0. So x equal to -1 and 7 are the other values you're going to get in this case. Okay. Next ఇంకో కండిషన్ ఏంటో గుర్తు చేసుకోండి ఒకసారి. What if their x² - 7x is -1? Okay, x² - 7x + 11 -1 ఉండి your x² - 6x + 7 6x - 7 ఒక ఈవెన్ నంబర్ అవుతే అప్పుడు కూడా నీకు 1 వచ్చే పాసిబిలిటీ ఉంది. సో మరి అది ఎలా వస్తుంది అంటే అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇప్పుడు x² - 7x ఓకే + 11 + 1 అంటే బేసికలీ 12 is equal to 0. అంటే ఇక్కడ మనకి x equal to 3 and 4 వస్తుంది భయ్య, అంతేనా? x is going to be 3 and 4. ఓకే, సో x equal to 3కి ఇది ఈవెన్ అవుతుందో చూడండి. x equal to 3కి x² మైనస్ ఇది ఒక్క నిమిషం. సో x² మైనస్ x² వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఒక్క నిమిషం. సో x equal to 3కి x² అంటే 3² 9 6 3s are 18 ఓకే
plus -7 కదా. సో -7, you see this is going to be less than, sorry, ఇది ఒక ఈవెన్ నెంబర్ వస్తుందో అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ మనకి 9 -18 -7, సో మనకి బేసికలీ ఇక్కడ 2 -18 which is -16, and yeah, we are getting an even number in this case. So yes, x equal to 3 తీసుకోవచ్చు. అలాగే x equal to 4 తీసుకోవచ్చా చూడండి ఒకసారి. x equal to 4 తీసుకుంటే 4 square 16 minus of 6 into 4 which is 24 minus 7. సో మనకి ఎంత వస్తుంది? 16 minus 24 minus 8. -8 minus 7 is -15. ఇక్కడ ఈవెన్ నెంబర్ రావట్లేదు. సో దేర్ ఫోర్ ఫైనల్గా ఏ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ తీసుకోవచ్చు ఇక్కడ మనం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎక్స్ ఈక్వల్ టు 2, 5, -1, 7 and finally 3. These are the values possible. So sum of all these values ఏమవుతుంది ఇక్కడ? Sum of all these values, so you have 5 plus 2 7, 7 plus 7 14, plus 3 17, minus 1 16. So the right answer for this question is option D. సో ఇలా అయితే ఈ క్వశ్చన్ మనం సాల్వ్ చేయొచ్చు అనమాట. సో ఇలాంటి క్వశ్చన్స్లో ఏంటంటే ఎక్స్క్లూజివ్గా కండిషన్స్ అన్ని రాయాలి. ఇది మనం ఇంకోటి కూడా సాల్వ్ చేసినాం, √(x+3 > సమ్, అలాంటి క్వశ్చన్ సాల్వ్ చేసినాం. అందులో కూడా కండిషన్స్ ఎలా ఎక్స్క్లూజివ్గా అన్ని రాసినాము, ఇలాంటి క్వశ్చన్స్లో కూడా మనం అన్ని కండిషన్స్ కన్సిడర్ చేయాలన్నమాట. ఓకే, సో ఐ హోప్ దిస్. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్ నౌ. సో నెక్స్ట్ క్వశ్చన్లో మనం ఏం చేద్దామంటే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఒక్క నిమిషం, ఇది లోడ్ అవ్వట్లేదు, మధ్యలో ఇది స్టక్ అవుతూ ఉంటుంది. ఎన్ని కష్టాల్లో ఏమైంది భయ్యా అసలు, ఇది ఎందుకు? యా, ఇప్పుడు ఫైన్, ఐ థింక్ ఇప్పుడు బాగా పనిచేస్తుంది. సరే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చిందంటే, ఇఫ్ x² + 2px - 2p + 8 > 0 for all real values of x, then the set of possible values of x అడిగిండు. ఓకే, సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, అగైన్ సింపుల్ క్వశ్చన్. ఇక్కడ మనకి లాజిక్ ఏంటంటే సార్ అంటే, ఇప్పుడు x² + 2px - 2p + 8 > 0. ఓకే, ఈ ఎంటైర్ ఎక్స్ప్రెషన్ పాజిటివ్, అండ్ x² యొక్క కోఎఫిషియంట్ ఏంటి? 1, అది కూడా పాజిటివే. ఇప్పుడు రెండు సేమ్ సైన్ ఉన్నాయి. ఓకే, రెండు పాజిటివే ఇచ్చాడు, రైట్? అండ్ అగైన్ ఫర్ ఆల్ ద రియల్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అన్నాడు, ఫర్ ఆల్ ద రియల్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్. ఇది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? దిస్ ఇస్ ఓన్లీ పాసిబుల్ వెన్ దిస్ పర్టిక్యులర్ ఎక్స్ప్రెషన్ హ్యాస్ కాంప్లెక్స్ రూట్స్. ఎస్ ఆర్ నో? అంటే సింపుల్గా ఏముంది సార్ కండిషన్ ఇక్కడ? డిస్క్రిమినేట్ <0 అవ్వాలి, అంతే కండిషన్ ఇక్కడ. సో డిస్క్రిమినేట్ <0 అంటే 4p², b² అంటే 4p² -4 × a × c. సో 4 × 1 × c అంటే మనకి ఇక్కడ ఎంత? ఇది -2p + 8 < 0. సో ఈ నుంచి 4p² మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 4 2s మనకి 8p అండ్ మైనస్ ఇది వచ్చేసి 32 <0 వచ్చేస్తుంది. సో సింపుల్గా మనకి ఇది ఇట్లా రాసుకోవచ్చు, p² + 2p - 8 <0 అని రాసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మనకి ఏమవుతుంది సింప్లిఫై చేస్తే? 4 2s కాబట్టి ఇది p² + 4p - 2p - 8 <0. సో p కామన్ తీసుకుంటే p + 4, ఇక్కడ -2 కామన్ తీసుకుంటే p + 4 విచ్ ఈస్ గోయింగ్ టు బి <0. సో బేసికలీ మనకి p - 2 × p + 4 <0 వస్తుంది. సో దీని నుంచి దేర్ ఫోర్ యువర్ p బిలాంగ్స్ టు -4,2. ఈ ఇన్ఈక్వాలిటీ సాటిస్ఫై చేసే p వాల్యూస్ ఏంటి? -4,2. సో ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఇస్ ఆప్షన్ డి. మనకి టీఎస్ ఎంసెట్ 2023లో అడిగిన క్వశ్చన్ ఇది. అగైన్ ఏదైతే మనం డిస్కస్ చేసినాం కదా, ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఇట్లా సైన్స్ సేమ్ ఉంటే ఏంటి కండిషన్, సైన్స్ డిఫరెంట్ ఉంటాయి అని, అది ఎన్ని చూసారు కదా, ఎన్ని క్వశ్చన్స్లో అప్లై అవుతుందో, ఏపీ ఎంసెట్ అయినా టీఎస్ ఎంసెట్ అయినా. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. ఇంకో క్వశ్చన్ ఇచ్చిండు, ఇఫ్ వన్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ ఇస్ రెసిప్రోకల్ ఆఫ్ అదర్, ఓకే, దెన్ కే వాల్యూ. చాలా సింపుల్, ఏముంది, ఒకటి ఆల్ఫా ఇంకోటి 1/α తీసుకుందాం, మనకు కే కావాలి. సో ఒక పని చేద్దాం, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఇస్ 1 కదా, సో దట్ ఈస్ నథింగ్ బట్ c/a కదా. సో c అంటే k - 4, a అంటే 4. సో సింపుల్గా మనకి k ఎంత అవుతుంది ఇక్కడ? 8. సో రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఇస్ ఆప్షన్ బి. సింపుల్ అయిపోయింది. సో జస్ట్ క్వశ్చన్ చూసి ఆ కండిషన్ అప్లై చేయడమే ఇక్కడ. ఓకే, సో టీఎస్ ఎంసెట్లో అడిగిండు 2023. ఇంకో టైప్ ఆఫ్ క్వశ్చన్ చూడండి ఇక్కడ, ద నెంబర్ ఆఫ్ రియల్ రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్.
చూస్తే ఇది క్వాడ్రాటిక్గా లేదు. ఇన్ఫాక్ట్ ఇది అసలు ఏదో పాలినామియల్ ఈక్వేషన్ అనిపించట్లేదు. బట్ అక్కడ అబ్జర్వ్ చేయండి, if I take this under root of x by 1 minus x as y, then this is y అయితే ఇది 1 by అవుతుంది, అంతేనా? అండ్ దట్ ఈస్ ఈక్వల్ టు 13/6. ఇది మీరు సింప్లిఫై చేస్తే ఇది చూడండి, y స్క్వేర్ ప్లస్ 1 is equal to 13/6 into y. సో దీన్ని మీరు 6y స్క్వేర్, ఓకే, ప్లస్ 6y స్క్వేర్ మైనస్ ఆఫ్ ఎంత అవుతుంది, అది 13y ప్లస్ 6 is equal to 0 అని రాసుకోవచ్చు. ఎస్ ఆర్ నో? ఇదేంటిది? ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇది సాల్వ్ చేస్తే దీని నుంచి మనకు ఆన్సర్ రాదా? అఫ్ కోర్స్ వస్తుంది సార్, అంతే. సో ఇది సాల్వ్ చేయండి. దీని నుంచి ద నంబర్ ఆఫ్ రియల్ రూట్స్ అడిగిండు. ద నంబర్ ఆఫ్ రియల్ రూట్స్ ఎలా కనుక్కుంటావు? ఇక్కడ ఫస్ట్లీ y వాల్యూ కనుక్కో. ఇక్కడ నుంచి y వాల్యూస్ వస్తాయి. ఇక్కడ ఆ y వాల్యూ తీసుకెళ్ళి ఇక్కడ పడేసి దీని నుంచి x వాల్యూస్ కనుక్కోండి. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. సో అది హోంవర్క్ అయితే ఇస్తాను మీకు. నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో రైట్ ఆన్సర్ ఏంటి, టైమ్ స్టాంప్ మెన్షన్ చేసి. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. ఓకే, చలో నెక్స్ట్ క్వశ్చన్. సో ఇఫ్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ అండ్ ద ఈక్వేషన్ హ్యావ్ దిస్ రూట్స్, దెన్ వాట్ ఈస్ దిస్ గోయింగ్ టు బి? ఓకే, కొంచెం డిఫికల్ట్, కొంచెం చూడడానికి డిఫరెంట్గా ఉంది, కానీ ట్రస్ట్ మీ ఈజీయే. ఆల్ఫా అండ్ బీటా దీని రూట్స్ అంటున్నాడు. మరి 1 మైనస్ ఆల్ఫా బై ఆల్ఫా, 1 మైనస్ బీటా బై బీటా రూట్స్ ఉన్న ఈక్వేషన్ ఎలా ఉంటుంది చెప్పండి? ఏముంది సార్, ఎక్స్ స్క్వేర్. మనం ఇందాక డిస్కస్ చేసాం. ఇలాంటి ఒక రూట్స్ ఇస్తే మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎట్లా రాసుకుంటాం? ఎక్స్ స్క్వేర్ మైనస్ సమ్ ఆఫ్ ద రూట్స్, అంటే 1 మైనస్ ఆల్ఫా ప్లస్ 1 మైనస్ బీటా బై బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్, అంటే 1 మైనస్ ఆల్ఫా బై ఆల్ఫా ఇంటూ 1 మైనస్ బీటా బై బీటా, అండ్ దాట్ ఈస్ సింప్లీ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో దీని నుంచి మీరు ఏం చేస్తారంటే యూ నీడ్ టు సింప్లిఫై దిస్. సో సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది? ఆల్ఫా ఇంటూ బీటా, ఓకే, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఇది వచ్చేసి బీటా మైనస్ ఆల్ఫా బీటా, ఇది వచ్చేసి ప్లస్ ఆల్ఫా మైనస్ ఆల్ఫా బీటా ఇంటూ ఎక్స్, అండ్ ఇది వచ్చేసి 1 మైనస్, సో బేసికలీ 1 మైనస్ బీటా మైనస్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఇస్ వాట్ యూర్ గోయింగ్ టు గెట్. అండ్ మనకి ఇక్కడ ఏం తెలుసు అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఇస్ మైనస్ బి బై ఏ అండ్ ఆల్ఫా ఇంటూ బీటా ఇస్ సి బై ఏ అని మనకు ఆల్రెడీ తెలుసు. ఓకే, సో అదే సబ్స్టిట్యూట్ చేద్దాం ఇక్కడ. సో ఆల్ఫా ఇంటూ బీటా అంటే సి బై ఏ ఎక్స్ స్క్వేర్, అండ్ ఇక్కడ మనకి చూడండి ఆల్ఫా ప్లస్ బీటా అంటే మైనస్ బి బై ఏ, అండ్ ఇక్కడ చూడండి మైనస్ 2 ఆల్ఫా బీటా అంటే మైనస్ 2 సి బై ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి 1 మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే ప్లస్ బి బై ఏ అవుతుంది ప్లస్ సి బై ఏ. దిస్ ఇస్ వాట్ యూ ఆర్ గోయింగ్ టు గెట్. ఓకే, సో దీన్ని సింప్లిఫై చేసేసి మీరు ఏం చేస్తారంటే దీన్ని సింప్లిఫై చేసేసి దీంతో కంపేర్ చేస్తే మీకు ఆర్ అంటే కాన్స్టెంట్ ఏంటో అర్థమవుతుంది. సింపుల్. ఓకే, సో ఏమొస్తుంది ఇక్కడ చూడండి, మీరు సింపుల్గా దీన్ని సింప్లిఫై చేస్తే మనకు కావాల్సింది కాన్స్టెంటే కదా. సో మనకి ఏమవుతుంది, అది ఏ ప్లస్ బి ప్లస్ సి is going to be the constant. So the right answer for this question is going to be option C. Okay, so I hope this is clear for everyone out there. ఓకే, సో ఇదన్నమాట ఇలాంటి క్వశ్చన్ సాల్వ్ చేయడం. సో దీని తర్వాత ఇది చూడండి, ఒకసారి ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఈ క్వశ్చన్ నేను ఫంక్షన్స్లో తీసుకుందాం అనుకున్నా, బట్ ఇక్కడ కూడా తీసుకోవచ్చు. ఇలాంటి క్వశ్చన్స్ అడగచ్చు మనకి క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీస్లో. ఇది ఎలా సాల్వ్ చేయాలి అంటే వేవీ కర్వ్ మెథడ్ అని ఉంటుంది ఒకటి. మీకు ఐడియా లేకపోతే నేను ఫంక్షన్స్లో చాలా డీటెయిల్గా డిస్కస్ చేస్తా. ఇక్కడైతే జస్ట్ సాల్వింగ్ చెప్తాను మీకు ఎలా చేయాలి. ఓకే, సో ఫస్ట్ అయితే ఏం చేస్తారు, ఇక్కడ 7x స్క్వేర్ మైనస్ ఆఫ్ 5x minus 18, okay, divided by 2x square plus x minus 6 less than 2 ఉంది. ఆ 2 ఇటు తీసుకెళ్ళి -2 అయిపోతుంది. ఓకే, ఇలా రాసుకోవచ్చు కదా మనం. సో దీన్ని మనం సింప్లిఫై చేద్దామా? సో 7x స్క్వేర్ మైనస్ 4x స్క్వేర్ 3x స్క్వేర్, ఓకే, మైనస్ 5x మైనస్ 2x మనకి మైనస్ 7x. ఓకే, సో మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 6 2s are 12, సో 8 మైనస్ 18 ప్లస్ 12 అంటే మైనస్ 6 డివైడెడ్ బై 2x స్క్వేర్ plus x minus 6 less than 0 is what you are going to get. Okay, so ఒక పని చేద్దాం, దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఇప్పుడు ఇది 3 6 18 రైట్. సో దీన్ని నేను 9 2s are 18, సో బేసికలీ 3x స్క్వేర్ మైనస్ 9x ప్లస్ 2x మైనస్ 6 అని రాసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి 2 6 are 12 అంటే 3 4s are, సో బేసికలీ 2x స్క్వేర్ plus 4x minus 3x
-6 less than 0 అని రాసుకోవచ్చు. ఓకే, సో దీన్ని మనం ఎట్లా రాసుకోవచ్చు, ఇక్కడ మనం 3x కామన్ తీసుకున్నాం అండ్ ఇక్కడ 2, సో 3x plus 2 is what is going to be remaining. అండ్ ఇక్కడ ఎంత కామన్ ఉంటుంది, x minus ఒకవేళ 3 అంతేనా, x minus 3 in the numerator. అండ్ ఇక్కడ మనకి 2x కామన్ తీసుకుంటే ఇక్కడ మనకి -3 కామన్ తీసుకుంటే 2x minus 3 ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి 2x కామన్ తీసుకుంటే మనకి x plus 2 less than 0 is what you are going to get. ఓకే, సో పని చేద్దాం, ఈ x కోఫిషియంట్ 1 పెట్టుకుందాం. ఓకే, అన్నిట్లో సో అలా పెట్టుకోవాలంటే ఇక్కడ x plus 2/3 వస్తుంది and this is x minus 3, and in the denominator this is x minus 3/2 and this is x plus 2 and this is going to be less than 0. సో దీని నుంచి సాల్వ్ చేద్దాం అనమాట. సో దీని నుంచి ఎట్లా సాల్వ్ చేద్దాం సార్ అంటే సింపుల్, ఇప్పుడు ఇలాంటి దానిలో వేవీ కర్వ్ మెథడ్ యూస్ చేయాలి. సో ఒక లైన్ ఇలా గీసేసుకుందాం, గీసేసుకొని దీని మీద ఏం చేస్తారంటే ఈ పాయింట్స్ అన్ని, the points where this x plus 2/3, x minus 3, x minus 3/2, x plus 2 అన్నీ 0 అవుతున్నాయి, ఆ పాయింట్స్ అన్ని మనం మార్క్ చేసుకుందాం. సో ఒకటి 3 దగ్గర మనకి 0 అవుతుంది, అలాగే 3/2 దగ్గర 0 అవుతుంది, అలాగే -2/3 దగ్గర 0 అవుతుంది, -2 దగ్గర 0 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అబ్జర్వ్ చేయండి, విల్ స్టార్ట్ ఫ్రమ్ దిస్ సైడ్ విత్ ఎ పాజిటివ్ సైన్. ఓకే, అండ్ నువ్వు ఈ పాయింట్స్ క్రిటికల్ పాయింట్స్ అంటారు. ఈ పాయింట్స్ ప్రతిసారి క్రాస్ చేస్తున్నప్పుడు ఈ 3కి సంబంధించిన ఏదైతే మనం ఫ్యాక్టర్ ఉందో ఆ ఫ్యాక్టర్ యొక్క పవర్ చూడండి. అది పాజిటివ్ అయితే మీరు సైన్, అంటే అది ఒకవేళ ఆడ్ అయితే, ఓకే అది ఒకవేళ ఆడ్ పవర్ అయితే మీరు సైన్ మార్చాలి, ఆడ్ పవర్ కాకుండా ఈవెన్ పవర్ అయితే సైన్ మార్చాల్సిన పని లేదు. ఓకే, సో పాజిటివ్తో స్టార్ట్ చేస్తాం రైట్ సైడ్. సో 3కి సంబంధించి x minus 3 ఆడ్ పవర్, సో ఆటోమేటిక్గా సైన్ మారుస్తాం, సో నెగిటివ్ అవుతుంది. నెక్స్ట్ 3/2 ఉంది, మళ్ళీ 3/2 యొక్క పవర్ ఇస్ ఆడ్, సో మళ్ళీ సైన్ మార్చడం పాజిటివ్ అవుతుంది. -2/3కి అగైన్ సైన్ మార్చాలి బికాజ్ అన్ని ఆడ్ పవర్సే ఉన్నాయి, సో నెగిటివ్ పాజిటివ్ ఇలా వస్తుంది. మనకు కావాల్సింది ఏంటి, లెస్ దెన్ 0 రీజియన్, అంటే నెగిటివ్ రీజియన్ కావాలి, అంటే ఈ రీజియన్ మాత్రమే కావాలి. సో దేర్ ఫోర్ what is the x value in this particular case, therefore x belongs to, okay, so -2 to -2/3. అయితే -2 ని ఇంక్లూడ్ చేయకూడదు ఎందుకంటే డినామినేటర్ లో ఉంది కదా, డినామినేటర్ లో వాల్యూస్ ఇంక్లూడ్ చేయొద్దు ఎందుకంటే డినామినేటర్ 0 అవుతే ఆటోమేటిక్గా అసలు డిఫైన్ అవ్వదు. సో -2 to -2/3, -2/3 ని ఇంక్లూడ్ చేయొచ్చు ఎందుకంటే న్యూమరేటర్ లో ఉంది. యూనియన్ 3/2, అగైన్ 3/2ని ఇంక్లూడ్ చేయకూడదు బికాస్ అది డినామినేటర్లో వస్తుంది. సో 3/2 to 3 which is in the numerator. So this is what you are going to get. సో ఇక్కడ మనకి ఆప్షన్ ఉందో చూడండి ఒకసారి. సో -2 is satisfying the inequality. So -2 to -2/3 union 3/2 to 3. So this is going to be the right answer. Option B is going to be the right answer in this case. Okay, so I hope this is clear for everyone out there. ఓకే, సింపుల్ క్వశ్చన్. అండ్ ఇది వేవీ కర్వ్ మెథడ్ మీకు ఇంకా పిక్చర్ క్లారిటీతో మనం మీకు కావాలి అంటే మనం దీని ఫంక్షన్స్ చాప్టర్లో ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకే, బట్ ఇక్కడైతే మీరు క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీస్లో ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్, అగైన్ ద సెట్ ఆఫ్ రియల్ వాల్యూస్ ఆఫ్ ఏ ఫర్ విచ్ దిస్ లైస్ బిట్వీన్ -1 to 3 అన్నాడు. ఈ క్వశ్చన్ అగైన్ సిమిలర్ టైప్ ఆఫ్ క్వశ్చన్ భయ్యా, అబ్జర్వ్ చేయండి. ఈ క్వశ్చన్ సిమిలరే. అయితే దీన్ని మనం ఏం చేద్దామంటే ఇలాంటి క్వశ్చన్స్లో దీన్ని మనం 2 పార్ట్స్లో డివైడ్ చేసుకోవాలి. ఓకే, ఒక పార్ట్ ఏంటంటే అబ్జర్వ్ చేయండి, 2x² + ax + 2 డివైడెడ్ బై x² + x + 1 ఈజ్ గ్రేటర్ దెన్ -1. ఇది ఒక పార్ట్. దీన్ని మీరు సాల్వ్ చేయండి. ఎలా సాల్వ్ చేయాలంటే సేమ్ ఇందాక ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేసినాం అదే వేలో సాల్వ్ చేయాలి, నథింగ్ డిఫరెంట్. ఓకే, సో ఇలాగే మీరు సాల్వ్ చేయండి. ఓకే, ఆ తర్వాత సిమిలర్గా ఇంకో కండిషన్ ఏమొస్తుంది అంటే 2x² + ax + 2 డివైడెడ్ బై x² ఓకే x² + x + 1 లెస్ దెన్ 3 అనేది ఇంకో కండిషన్ వస్తుంది. మళ్ళీ ఇందాక మనం దీన్ని ఎలా సాల్వ్ చేసామో అదే వేలో మనం సాల్వ్ చేయాలి. ఓకే, సో సాల్వ్ చేసినప్పుడు మీకు ఏంటి అంటే ఏ వాల్యూస్, రియల్ వాల్యూస్ ఆఫ్ ఏ తెలుస్తాయి. సో దాని నుంచి యూఆర్ బేసికలీ గోయింగ్ టు గెట్ ద ఆన్సర్. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. ఓకే, సో ఇలా ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ సాల్వ్ చేస్తా, సెకండ్ మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. సో 2x² + ax + 2 డివైడెడ్ బై x² + x + 1 + 1 గ్రేటర్ దెన్ 0 భయ్యా. ఓకే, సో దీని నుంచి మీరు ఇక్కడ ఈ అడిషన్ తీసుకుంటే ఏమవుతుంది చూడండి, 2x² + x² 3x². ఓకే, ప్లస్ ఇది వచ్చేసి 3x²
ప్లస్ ఇది వచ్చేసి ఎక్స్ ఇంటూ ఏ ప్లస్ 1 అవుతుంది. ఓకే, ప్లస్ 2 ప్లస్ 1 3 డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 గ్రేటర్ దెన్ 0 వస్తుంది. ఓకే, సో దీని నుంచి అబ్జర్వ్ చేయండి ఒకటి. ఓకే, ఇది ఎప్పుడు పాజిటివ్, దిస్ ఇస్ ఆల్వేస్ గోయింగ్ టు బి పాజిటివ్ వాల్యూ, రైట్? సో మీరు డైరెక్ట్గా దీని నుంచి ఏం రాయొచ్చు? సో బేసికలీ ఈ ఎంటైర్ ఎక్స్ప్రెషన్ పాజిటివ్ అవ్వాలంటే ఇది పాజిటివ్ అవ్వాలి, ఇది కూడా పాజిటివ్ అవ్వాలి. దిస్ షుడ్ ఆల్సో బి గ్రేటర్ దెన్ 0 అండ్ కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ కూడా భయ్యా ఏంటి? గ్రేటర్ దెన్ 0నే. ఫర్ ఆల్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ దిస్ షుడ్ బి గ్రేటర్ దెన్ 0, కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ గ్రేటర్ దెన్ 0. సో దీని నుంచి మీకు వచ్చిన ఒకటే కండిషన్ ఏంటి? ఇది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? ఎప్పుడు పాసిబుల్ అవుతుంది అంటే ఈ ఎక్స్ప్రెషన్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ కి కాంప్లెక్స్ రూట్స్ ఉన్నప్పుడు, అంటే దీని యొక్క డిస్క్రిమినేటర్ లెస్ దెన్ 0 ఉన్నప్పుడు, అంటే బి స్క్వేర్ ఏ ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 4ac, అంటే మనకి 4 ఇంటూ 3 ఇంటూ 3 4 3 12 36 లెస్ దెన్ 0 ఉన్నప్పుడు మాత్రమే. సో దీని నుంచి అబ్జర్వ్ చేయండి, మీకు ఏ వాల్యూస్ వచ్చేస్తాయి. సిమిలర్గా ఇది కూడా అలాగే సాల్వ్ చేయాలి. సిమిలర్ సేమ్ వేలో సాల్వ్ చేస్తే మీకైతే ఏ వాల్యూస్, అంటే ఈ రెండింటికి సంబంధించి ఆ ఇంటర్సెక్షన్ కనుక్కుంటే ఏ వాల్యూస్ వస్తాయన్నమాట. అది మీరు చేసేయండి. ద రైట్ ఆన్సర్ అయితే మీకు ఆప్షన్ సి రావాలి భయ్య. ఓకే, మీరు అది చేస్తే ఆప్షన్ సి 1,5 రావాలి. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. బాగానే అడుగుతున్నాడు ఎగ్జామ్లో. ఏపీ వెబ్సైట్లో అయితే 2024లో అడిగిండు, 23లో కూడా ఇలాంటి క్వశ్చన్స్ మీకు రావచ్చు. సో డెఫినెట్లీ డూ చెక్ దిస్ అవుట్. ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఎక్స్ ఇస్ రియల్ అండ్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ మాక్సిమం అండ్ మినిమం వాల్యూస్ ఆఫ్ దిస్ రెస్పెక్టివ్లీ, దెన్ ఆల్ఫా ప్లస్ బీటా. అగైన్ ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ డిస్కస్ చేసినాం మనం ఎలా చేయాలో. సో వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 అని తీసుకుంటాం. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ మీకు ఆల్రెడీ తెలిసిందే, ఎక్స్ స్క్వేర్ వై మైనస్ 1 ప్లస్ ఎక్స్ ఇంటూ వై ప్లస్ 1, ఓకే, ప్లస్ వై మైనస్ 1 ఇస్ ఈక్వల్ టు 0 రాసేసుకొని వి నో దట్ ఇక్కడ మనం డిస్క్రిమినేట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 పెట్టుకోవాలి. అంటే బీ స్క్వేర్ వై ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 4ac, అంటే 4 టైమ్స్ ఆఫ్ ఇక్కడ వై మైనస్ 1 whole square is greater than or equal to 0 వచ్చేస్తుంది. ఓకే, greater than or equal to 0 is what you are going to get. So solve చేయండి. ఇక్కడ y square plus 1 plus 2y and this is going to be minus of 4y square. Okay, minus 4 and plus 8y వస్తుంది ఇక్కడ, if I'm not wrong, minus 2y, yeah correct, plus 8y greater than or equal to 0. So y square minus 3y square, okay, and ఇది 2y 8y 10y అండ్ ఇది వచ్చేసి మైనస్ 3 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. దీన్ని మీరు 3y స్క్వేర్ మైనస్ 10y ప్లస్ 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కూడా రాసుకోవచ్చు. సో ఇది మీరు సాల్వ్ చేయొచ్చు కదా. 3y స్క్వేర్ మైనస్ 9y మైనస్ y ప్లస్ 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో బేసికలీ మనకి ఇక్కడ 3y మైనస్ 1 అండ్ ఇక్కడ వచ్చేసి y మైనస్ 3, ఎస్, less than or equal to 1. So y value దేని మధ్యలో ఉంటుంది ఇక్కడ? y is going to be between 3 and 1/3 is what you're going to get. So alpha is the maximum, beta is the minimum. So basically మీకు కనుక్కోవాల్సింది 1/3 plus 3, and that is what 3 3s are 9 plus 1 10/3, and the right answer is going to be option A for this question. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. సో ఇట్లా మీకు మ్యాక్సిమం మినిమంకి సంబంధించి ఇలాంటి క్వశ్చన్స్ అడగచ్చు. ఇంకోటి కామన్ రూట్ అని మనం డిస్కస్ చేసినాం. ఇంకో చూడండి, ఏపీ ఎంసెట్ 2024లో అడిగిన క్వశ్చన్. సో ఏం చేయాలి? సింపుల్, ఆల్రెడీ ఎక్స్ స్క్వేర్ కొఫిషియన్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ చేయడమే. సబ్ట్రాక్ట్ చేస్తే మైనస్ 5x ప్లస్ 8x 3x అండ్ ఇక్కడ లాంబ్డా ప్లస్ లాంబ్డా మనకి 3 లాంబ్డా ఇస్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ మనకి ఏమొస్తుంది ఇక్కడ? మైనస్ లాంబ్డా. సో ఇది తీసుకెళ్ళి ఏదో ఒక ఈక్వల్ సబ్స్టిట్యూట్ చేయాలి. దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నా. So lambda square minus 5 lambda plus lambda is equal to 0 is what you're going to get. So ఇక్కడ ఏమొస్తుంది? lambda square minus 4 lambda is equal to 0. So lambda is basically going to be equal to ఎంత అవుతుంది ఇక్కడ? lambda can be 0 or lambda can be 4. So lambda ఇక్కడ 0 అవ్వచ్చు 4 అవ్వచ్చు, బట్ క్వశ్చన్లో క్లియర్గా ఇచ్చిండు that lambda cannot be 0. So in this case the lambda value ఏమవుతుంది? సింపుల్గా 4. So lambda is equal to 4 వచ్చేసింది. So we need to figure out the other roots of them. Beta and gamma are going to be the other roots of them. Okay. So common root ఏంటి? -4. ఒక రూట్ ఏంటి?
I mean common root is x equal alpha equal to -4, right? Lambda equal to 4 వచ్చేసింది. So therefore x square minus x minus 5x, okay, plus 4 is equal to 0. Okay, so and ఇది వచ్చేసి x square minus 8x minus of 2 4s are 8 minus 8. This is what you are going to get. Okay, so ఇందులో మనకు ఆల్రెడీ ఒక రూట్ తెలిసిపోయింది, right? You already know what is one root going to be. Okay, so మరి ఇంకో రూట్ కనుక్కోవాలి అంతే ఇక్కడ. ఓకే, సో కనుక్కోండి ఇక్కడ. సో ఏమొస్తుంది, ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 4 ఇస్ ఈక్వల్ టు 0 అండ్ ఇది వచ్చేసి ఎక్స్ స్క్వేర్ minus 8x minus of 8 is equal to 0. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనకి ఏమవుతుందంటే ఇది, సో you're basically going to get x square minus of 4x minus x plus 4 is equal to 0. సో ఆల్రెడీ ఒక రూట్ -4 కాబట్టి సో సింపుల్గా మనం ఏం చేయొచ్చు అంటే ఈ కేసులో యూ కెన్ అప్లై ద కాన్సెప్ట్ కదా, ఆల్రెడీ -4 తెలుసు. సో యూ నో దాట్ ఇంకో రూట్ లెట్స్ ఏ బీటా అనుకుందాం దీనికి. ఓకే, సో -4 plus beta is simply 5. So beta in this case is going to become 9. Alage ikkada let's say gamma is going to be another root. So -4 plus gamma is going to become 8. So gamma in this particular case is going to become 12. Okay, so I hope this is clear for everyone. So this is how you can do this question. So final ga manam kanukovalsindi enti alpha plus beta plus gamma. So -4 plus 4 cancel అయిపోతాయి. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసి మనకి 9 plus 12, ఐ థింక్ సమ్వేర్ మనం ఇక్కడ మిస్టేక్ చేసినట్టున్నాం. సమ్వేర్ వీ హ్యావ్ బేసికలీ డన్ ఎ మిస్టేక్. ఎక్స్ స్క్వేర్ యాక్చువల్ ఒక నిమిషం -5x ప్లస్ 3 3x లాంబ్డా ప్లస్ 2 లాంబ్డా ఇస్ 3 లాంబ్డా. ఓకే, సో 3 క్యాన్సిల్ అయిపోయి ఎక్స్ మైనస్ లాంబ్డా ఇస్ అ ఫైన్. సో మైనస్ లాంబ్డా సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ అచ్చా ఓకే, అగైన్ చిన్న మిస్టేక్ భయ్యా, చిన్న మిస్టేక్, అదే అనుకుంటున్నా. x lambda square plus 6 lambda. So lambda మనకి ఇక్కడ -6, వెరీ సారీ, lambda -6 ఇక్కడ. సో lambda -6 అంటే alpha is going to become 6 ఇక్కడ, అంతేనా? alpha is going to become ఇక్కడ 6. lambda -6 అయితే మనకి ఇక్కడ alpha is going to basically become 6. సో alpha 6 అయితే ఇక్కడ మనం ఇదంతా చేంజ్ అవుతుంది. సో ఇదేమవుతుంది, 6 plus beta is equal to 5. సో beta is going to become -1 and similarly ఇక్కడ మనకి 6 plus gamma is equal to 8. So gamma is going to become 2. So therefore the answer, which is alpha plus beta plus gamma plus delta, is simply going to become 1 and the right answer for this question is going to be option C. Okay, so I hope this is clear for everyone. Simple common root యొక్క application ఇది. ఇంకో క్వశ్చన్ చూడండి, if the expression attains its extreme value beta at x equal to alpha, then the sum of the square of the roots of the equation. ఎంత సింపుల్ క్వశ్చన్, ఏం లేదు, డైరెక్ట్ ఫార్ములా అప్లికేషన్ ఈ క్వశ్చన్లో. -3x square plus 6x plus 7 ఇచ్చిండు. సో వీ నో దట్ at x equal to -b/2a దీని మ్యాక్సిమం వాల్యూ ఉంటుంది. అండ్ ఆ వాల్యూ ఏంటి, దట్ వాల్యూ ఒకవేళ ఇది మీరు y అనుకుంటే దట్ వాల్యూ ఇస్ 4ac minus b square divided by 4a. ఓకే, సో డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయడమే. యూ ఆల్రెడీ నో ద వాల్యూ ఆఫ్ a is -3, b is 6, c is equal to 7. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఓకే, సో దిస్ ఇస్ you're going to get alpha. సో దిస్ ఇస్ alpha, దిస్ ఇస్ beta, అండ్ దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆల్ఫా బీటా ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకోండి. దీని యొక్క రూట్స్ కనుక్కుంటే హిస్ ఆస్కింగ్ సమ్ ఆఫ్ ద స్క్వేర్ ఆఫ్ ద రూట్స్, అంతే. సో ఇంకా మిగతాదంతా సింప్లిఫికేషన్ పార్టే. సో ఐ థింక్ మీరు అది ఈజీగా చేసేయచ్చు. సో అది చేస్తే ద రైట్ ఆన్సర్ విచ్ యూ హ్యావ్ టు గెట్ ఇన్ దిస్ కేస్ ఇస్ ఆప్షన్ ఏ, 21 రావాలి మీకు. ఓకే, సో డూ చెక్ దట్ అవుట్, బట్ చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. సో సిమిలర్గా అగైన్ గైజ్ ఇది చేయాల్సిన పని లేదు. ఈ క్వశ్చన్ అండ్ ఇగో ఈ క్వశ్చన్ చేసినావు మనం ఇందాక, సేమ్ క్వశ్చన్. మనకి ఇలాంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చిండు, ఇక్కడ మాక్సిమం మినిమం కనుక్కోమని చెప్పిండు. ఇక్కడ కూడా అంతే, టీఎస్ ఎంసెట్లో అడిగి 2012 ఇలాంటి ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చిండు. m is the maximum value of f of x అన్నాడు. అండ్ f of x greater than n అంటే ఇక్కడ ఇండైరెక్ట్ గా మనకి ఏమి ఇచ్చిందంటే n మినిమం వాల్యూ, అంతే. అప్పుడే కదా f of x greater than n అంటే అర్థం ఏంటి, దిస్ n is the minimum value, అంతే. సో సింపుల్ గా క్వశ్చన్ లో కనుక్కోవాల్సింది మాక్సిమం వాల్యూ, మినిమం వాల్యూ, ఆ m and n కనుక్కొని ఇది కనుక్కోవాలి. ఓకే, సో ఇది కూడా నీకు హోంవర్క్ ఇస్తున్నాం.
సో డూ దిస్ క్వశ్చన్ అండ్ లెట్ మీ నో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్. అండ్ ఇంకా ఇవి కాకుండా ఐ థింక్ ద లాస్ట్ క్వశ్చన్ ఇదే. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తాయి. If alpha by alpha plus 1 and beta by beta 1 plus 1 are the roots of this equation, then alpha and beta కి ఒకవేళ మీరు రూట్స్ కనుక్కోవాలి అనుకుంటే, ఓకే, సో లెట్స్ సే ఇది f of x అయితే దెన్ ఆల్ఫా అండ్ బీటా రూట్స్ ఉండే ఈక్వేషన్ ఎలా ఉంటుంది అంటే సింపుల్గా మీరు ఇక్కడ ఆల్ఫా బై ఆల్ఫా ప్లస్ 1 బీటా ప్లస్ 1 కాబట్టి ఇక్కడ ఎక్స్ని ఎక్స్ బై ఎక్స్ ప్లస్ 1తో రిప్లేస్ చేయడమే. సో మనకి ఏమొస్తుంది, ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 7 ఇంటూ ఎక్స్ బై ఎక్స్ ప్లస్ 1 ప్లస్ 3 అంతే, సింపుల్, ఇస్ ఈక్వల్ టు 0. సో దీని నుంచి ఏదైతే ఈక్వేషన్ వస్తుందో దాట్ విల్ హ్యావ్ ఆల్ఫా అండ్ బీటా యాజ్ ద రూట్స్. సో మీరు సింప్లిఫై చేయండి, లెట్ మీ నో ద రైట్ ఆన్సర్. ఐ థింక్ ఆప్షన్ సి ఉండాలి, ఆప్షన్ సి ఈస్ గోయింగ్ టు బి ద రైట్ ఆన్సర్ అనుకుంటున్నా. బట్ అగైన్ మీరు సింప్లిఫై చేస్తే మీకు ఇది అర్థమైపోతుంది. లెట్ మీ సరే సో పని చేద్దాం, చేసేద్దాం ఫాస్ట్గా. ఓకే, సో ఎక్స్ స్క్వేర్ ఓకే, అండ్ ఇది వచ్చేసి 7x ఇంటూ ఎక్స్ ప్లస్ 1 అండ్ ఇది వచ్చేసి 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 2x. సో 7x స్క్వేర్ ప్లస్ 3x స్క్వేర్ అంటే 10x స్క్వేర్ అవుతుంది అది. సో 10x స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ 11x స్క్వేర్. సో ఓకే, ఆప్షన్ సి అయితే అవ్వదు, సారీ. సో 11x స్క్వేర్ వస్తుంది. ఓకే, అండ్ ఇది వచ్చేసి 7x 3x అంతేనా, 7x అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇది 6x, సారీ 7x 6x అంటే 13x అది. ఓకే, అండ్ ఫైనలీ ఇది వచ్చేసి ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. సో సారీ, ఆప్షన్ బి అవుతుంది రైట్ ఆన్సర్ ఇన్ దిస్ కేస్. ఓకే, సో దట్ అంతే. సో ఇదన్నమాట క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్కి సంబంధించి ద హోల్ కాన్సెప్ట్ అబ్బా. సో ఐ హోప్ ఇట్స్ క్లియర్ ఫర్ యూ. సో 2 క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ట్రస్ట్ మీ, చాలా ఈజీ చాప్టర్, అసలు ఏం లేకుండా ఈ చాప్టర్ హార్డ్లీ ఒక 3-4 కాన్సెప్ట్లు. అండ్ మీరు క్వశ్చన్స్ కూడా అబ్జర్వ్ చేశారా, సిమిలర్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో ఇవి ప్రాక్టీస్ చేయండి. ఇవి మనం ఈ సెషన్లో కవర్ చేసిన సెషన్స్ మీరు కానీ మీకు అర్థమవుతే మీరు పీవైక్యూ సాల్వ్ చేసిన అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్సే ఉన్నాయి అన్ని. సో అన్నీ సాల్వ్ చేస్తే ఇందులో నుంచి వచ్చే 2 క్వశ్చన్స్ అయితే యాడ్కి పోవు, మీరైతే పక్కా సాల్వ్ చేస్తారు. అండ్ దాట్స్ ఇట్ ఫ్రమ్ టుడేస్ సెషన్. సో ఇదనమాట క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్కి సంబంధించి. అండ్ నెక్స్ట్ సెషన్లో మనం థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో దాట్స్ ఇట్, థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా డౌట్స్ ఉంటే జస్ట్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. అండ్ ఈ సెషన్ పీడిఎఫ్ మన డిస్క్రిప్షన్లో ఉంటుంది, టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అయిపోండి. అక్కడ ఈ చాప్టర్కి సంబంధించిన పీవైక్యూస్ ఇంకా సొల్యూషన్స్ కూడా షేర్ చేస్తున్నా. అలాగే ఫ్రీ రిసోర్సెస్, కాలేజ్ కౌన్సిలింగ్ ఇవన్నీ అప్డేట్స్ ఉంటాయి ఆ పర్టికులర్ టెలిగ్రామ్ గ్రూప్లో. సో డూ జాయిన్ దట్ టెలిగ్రామ్ గ్రూప్. అండ్ ఇంకా వేరే ఏమైనా డౌట్స్ ఉన్నా జస్ట్ లెట్ మీ నో. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి వీడియో, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మనం మొత్తం ఎఫ్సెట్ మ్యాథ్స్ సంబంధించిన సిలబస్ అంతా కవర్ చేస్తున్నాం. సో మీరు పక్కా ఏప్రిల్ 21st ఆర్ 22nd లోపల సిలబస్ మొత్తం కంప్లీట్ అయ్యే బాధ్యత నాది. అది యూ కెన్ ట్రస్ట్ మీ ఆన్ దాట్. సో మీరు చేయాల్సిందల్లా సెక్షన్స్ ఫాలో అవ్వండి, నోట్స్ రాసుకోండి. అవ్వగానే ఒకసారి రివైజ్ చేసేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఏమైనా మీ దగ్గర మెటీరియల్ ఉంటే ఎఫ్సెట్ మెటీరియల్ అవి సాల్వ్ చేస్తూ ఉండండి. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బెటర్ మీకు మీ ఎఫ్సెట్ ఎగ్జామినేషన్కి. ట్రస్ట్ మీ, మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచి మార్కులు వస్తాయి. ఓకే, సో దాట్స్ ఇట్, థ్యాంక్ యూ సో మచ్ గైస్. కలుద్దాం ఇంకో సెషన్. బాయ్.